Hello students, welcome to the today's class. So today's class అనేది మనకి ఫస్ట్ క్లాస్ అనమాట SAP మీద. సో మనకి SAP S/4HANA FICO మాడ్యూల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ గురించి మనం ఈ కోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. SAP S/4HANA అంటే ఏంటో చాలామందికి తెలియదు. సో దాని గురించి చెప్పుకుందాం. అండ్ ఇంకా అసలు ఈ కోర్సులో ఏమేం కవర్ అయ్యింది సిలబస్ అండ్ రియల్ టైము జాబ్ చేసే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు, అసలు ఏంటి కొంత నాలెడ్జ్ అంతా కూడా మీరు ఇక్కడ గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. మన దగ్గర వచ్చేసరికి జనరల్గా ఎస్ఏపిలో వెరీ స్పెసిఫిక్గా మనం ఎస్ఏపిలో S/4HANA అనేది 2015లో వచ్చిన ఒక టెక్నాలజీ. ఈ S/4HANA ఎవరు తీసుకొచ్చారు అంటే ఎస్ఏపి కంపెనీ తెచ్చింది. అంటే ఎస్ఏపి అనేది మీరు చదువుకుంటున్నటువంటి ఎస్ఏపి అనే దాన్ని జనరల్గా SAP అంటూ ఉంటారు అందరూ. సో ఆ ఎస్ఏపి ఆర్ SAP ఎలా అయినా పిలవచ్చు దాన్ని. సో ఆ SAP అనేటువంటి కంపెనీ S/4HANA అనేటువంటి టెక్నాలజీని 2015లో తీసుకురావడం జరిగింది. బట్ 2015కి ముందు ఈ వర్డ్ లేదనమాట. ఏది S/4HANA అనేటువంటి వర్డ్ అసలు లేదు. అంతకుముందు మరి ఏమని ఉండేది సార్? S/4HANA బదులు సో ఈసీసీ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఈసీసీ ఇంకా చెప్పాలంటే SAPకు సంబంధించిన ఈసీసీ. ఈసీసీ అంటే SAP ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ సెంట్రల్ కాంపోనెంట్ అని చెప్పి పిలిచేవాళ్ళు ఈసీసీ అంటే. సో ఈ ఎస్ఏపి ఈసీసీ బదులు 2015లో ఎస్ఏపి S/4HANAని తీసుకురావడం జరిగింది. సో మన క్లాస్ ట్రైనింగ్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ అయిన S/4HANA అనేటువంటి టెక్నాలజీ మీద ఈ FICO అనేటువంటి మాడ్యూల్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఏపి కంపెనీ. ఈ FICOని కలిపి జనరల్ FICO అని కూడా చదువుతూ ఉండవచ్చు. సో FI అంటే ఫైనాన్స్, CO అంటే కంట్రోలింగ్. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫైనాన్స్ అంటే నథింగ్ బట్ అకౌంట్స్, CO కంట్రోలింగ్ అంటే నథింగ్ బట్ కాస్టింగ్. సో ఈ అకౌంట్స్ కాస్టింగ్ ఎవరికమ్మా అంటే CA ఎవరైనా చదువుతుంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు, సో దాంట్లో ఫౌండేషన్ ఆర్ ఇంటర్ ఆర్ ఫైనల్ వాళ్ళకి, లేదంటే CMA ఎవరైనా చదువుతుంటే దాంట్లో కూడా ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ వాళ్ళకి, అలానే కంపెనీ సెక్రటరీ కోర్సు CS అవి చదువుతున్న ఏ లెవెల్ వాళ్ళకైనా సరే, అలానే ఇంకా MBA కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, అది చదువుతున్న వాళ్ళకి, ఇంకా బీకామ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు, లేదంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ FICO మాడ్యూల్ని నేర్చుకోవచ్చు. సో మన ట్రైనింగ్ అంతా కూడా FICO మాడ్యూల్ మీద ఉంటుంది. సో ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ ఎస్ఏపి కంపెనీ రిలీజ్ చేసిన S/4HANAలో ఈ FICO మాడ్యూల్ని జనరల్గా 2 టైప్స్లో పిలుస్తారు. ఒకటి కన్సల్టెంట్, రెండోది ఎండ్ యూజర్ అని చెప్పి పిలుస్తారు. మనకి ఒకటే కోర్సులోనే కన్సల్టెంట్, ఎండ్ యూజర్ రెండూ కలిపి ట్రైనింగ్ వచ్చేస్తుంది. సో మీకు ముందు తెలుస్తుంది క్లాస్ రన్ అయ్యే కొంది కన్సల్టెంట్ అంటే ఏంది, ఎండ్ యూజర్ అంటే ఏంది. సో దానికి సంబంధించిన అంతా కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి వచ్చేసరికి జనరల్గా నేను ఈ కోర్స్కి టోటల్ 2 వాల్యూమ్ ఆఫ్ బుక్స్ని ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ వాల్యూమ్ 1 అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెటీరియల్ వాల్యూమ్ 1. ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్ మెటీరియల్ 2024 ఎడిషన్ లేటెస్ట్గా రిలీజ్ చేశాను ఇది. సో ఇంకోటి వాల్యూమ్ 2 ఉంటుంది. సో ఈ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇవి 2 బుక్స్ మీద మొత్తం 40 సెక్షన్స్ కవర్ అవుతాయి. ఈ 40 సెక్షన్స్లో ఇక్కడ ఒక 19 సెక్షన్స్ వాల్యూమ్ 1 కవర్ చేస్తాం. ఇంకా 21 సెక్షన్స్ అయినా వాల్యూమ్ 2లో కవర్ చేస్తాం. ఈ 2 వాల్యూమ్స్ మొత్తం మీద ఈ 40 సెక్షన్స్లో ఎంటైర్ FICOని అరౌండ్ ఒక 50 to 55 అవర్స్ ఆఫ్ కోచింగ్ మనం తీసుకోవడం జరుగుతుంది. వన్స్ కనుక మీరు ఈ 35 to 40 డేస్ కనుక కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే డైలీ 1.5 hour to 2 hours క్లాస్ జరుగుతుంది. ఎవరైతే లైవ్ క్లాస్ ఉంటారో వాళ్ళకైనా, లేదంటే రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో అదే లైవ్ క్లాస్ రికార్డెడ్ క్లాసెస్గా ఉంటాయి మన యాప్లో. సో ఎవరైనా సరే తర్వాత అయినా సరే రికార్డెడ్ క్లాసెస్ని వినొచ్చు. సో ఇంతకీ సార్ మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ చెప్తున్నాం. సో ఇంకొచ్చేసరికి నా పేరు శ్రీనివాస్ తలపనేని. సో నేను వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ CA ఫైనలిస్ట్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ అనమాట. CA ఇంటర్ వాళ్ళకి టాక్సేషన్, FM మెయిన్ కోర్స్ సబ్జెక్టు, అలానే USCMA మన దగ్గర ఇంకో కోర్స్ ఉంది. సో ఆ కోర్సులో కూడా నేను జనరల్గా 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉంటాను. ఉండేదే 2 సబ్జెక్ట్స్ దాంట్లో. అలానే దాంతోపాటు జనరల్గా CFPలో కూడా టీచ్ చేస్తూ ఉంటాను. అండ్ వీటితో పాటు SAP S/4HANA FICOకి ఫుల్ టైం ట్రైనర్గా ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నాను. సో ఇంకొచ్చేసరికి మీకు జనరల్గా వచ్చేసరికి మీకు ఇంట్రడక్షన్ టు SAP S/4HANA చూద్దాం. అసలు ఇంట్రడక్షన్ ఏంటి సార్? SAP S/4HANA ఇంట్రడక్షన్ ఏంటి?
సో ఇదంతా కూడా మీకు మొత్తం ఎంటైర్ వాల్యూమ్ 1 అంతా కూడా 40 సెక్షన్స్ అని చెప్పాను కదా. ఈ 40 సెక్షన్లో ఫస్ట్ సెక్షన్లో ప్రతి సెక్షన్లో కూడా టాపిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అట్లా ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, అట్లా సో మొత్తం ఎంటైర్ సెక్షన్ 1లో 13 టాపిక్స్ ఉంటాయి. ఈ 13 టాపిక్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు సెక్షన్ 1 కంప్లీట్ అయినట్లు లెక్క. సో ఎంటైర్ సెక్షన్ 1 ఈజ్ డీలింగ్ విత్ వాట్? ఇంట్రడక్షన్ టు SAP S/4HANA. సో అదంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో టాపిక్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ టు SAP S/4HANA. చూద్దాం అదంతా ఇంట్రడక్షన్. ఇంకా వినండి, ఇంట్రడక్షన్ టు SAP S/4HANA ఫినాన్స్. సో పైన SAP S/4HANA నేర్చుకున్నారు. సో తర్వాత దాంట్లో ఫినాన్స్ మాడ్యూల్ గురించి ఇంట్రడక్షన్. అలానే మీరు ఇప్పుడు S/4HANAలో ఫినాన్స్ మాడ్యూల్, కంట్రోలింగ్ మాడ్యూల్ ఉంటాయి కదా. మీరు ఫినాన్స్ మాడ్యూల్ అయినా కంట్రోలింగ్ మాడ్యూల్ అయినా ఏ మాడ్యూల్ నేర్చుకున్నా సరే మీరు SAP రిలేటెడ్ వర్క్ అంతా కూడా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్లో చేయాలి. ఆ ఇంటర్ఫేస్ పేరు లేటెస్ట్గా వచ్చిన దాని పేరు ఏంటంటే SAP Fiori అని చెప్పి పిలుస్తారు. సో అందుకని దాని గురించి కూడా ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంటుంది, SAP Fiori. అలానే ఆ SAP Fiori గురించి ఇంకా దాంట్లో ఉన్న అప్లికేషన్ టైప్స్ అండ్ SAP Fiori రాకముందు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI ఒకటి ఉంటుంది. సో అది కూడా ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా అది నేర్చుకుంటారు. ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా SAP S/4HANAకి సంబంధించి ఇంకా కంటిన్యూగా మనం మాట్లాడుకుంటే దాంట్లోనే Fiori డిజైన్ ప్రిన్సిపల్స్ ఇక్కడ కవర్ చేస్తాం 6th టాపిక్లో. అలానే SAP Fioriకి సంబంధించిన యాప్స్ లైబ్రరీ ఉంటుంది అండ్ SAP యూజర్ రోల్స్ అని చెప్పి ఉంటాయి. అవి కూడా ఇక్కడ 7th టాపిక్లో క్లియర్గా నేర్చుకుంటాం మనం. ఇంకా SAP S/4HANA Fioriకి సంబంధించిన కీ బెనిఫిట్స్ ఏంటి ఒక ఆర్గనైజేషన్కి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అలానే ఈ 9, 10, 11, 12, 13 టాపిక్స్లో ఇక్కడ వచ్చేసరికి వెరీ క్లియర్గా ఒక S/4HANA ఇంట్రడ్యూస్ చేసిన టైంలోనే 2015 అరౌండ్ ఆ టైంలోనే సో జనరల్గా SAP కంపెనీ ఇంకో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే ఎర్లియర్ వచ్చేసరికి ఈ AC డోకా అని చెప్పి ఈ టేబుల్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు 2015 నుంచి ఈ టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్నే యూనివర్సల్ జర్నల్ AC డోకా టేబుల్ అంట. దీని రిలేటెడ్ టాపిక్స్ 9, 10, 11, 12, 13. సో ఈ AC డోకా అని చెప్పి పిలుస్తుంది. ఈ AC డోకా టేబుల్ అనేది ఒక సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పిలుస్తాం. సింగిల్ ట్రూత్ అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా టేబుల్స్ ఉన్నాయి. SAP వర్క్ చేయాలంటే ఎండ్ యూజర్ అయినా కన్సల్టెంట్ అయినా అంటే ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది ఎట్లానో. సో జస్ట్ మామూలుగా వినండి. సో ఎండ్ యూజర్ అయినా కన్సల్టెంట్ అయినా వాడి వర్క్ చేయాలి అంటే చాలా టేబుల్స్ ఉండేవి. బట్ దానివల్ల ఏంటంటే డేటా రెడెండెన్సీ అవుతుంది. అంటే ఏంటి, డేటా ఎక్కువ డూప్లికేషన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పి AC డోకా టేబుల్ని తీసుకురావడం జరిగింది. అన్ని టేబుల్స్, మెజారిటీ ఆఫ్ టేబుల్స్ అన్నిటిని కూడా ఈ AC డోకా టేబుల్లో మెర్జ్ చేయడం జరిగింది. అందుకని దానికి నుంచి యూనివర్సల్ జర్నల్ AC డోకా టేబుల్ అంట. ఇంకా అదర్ టేబుల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇప్పటికి కూడా, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. అలానే సింప్లిఫికేషన్ అండ్ కంపాటబిలిటీ వ్యూ ఉంటుంది AC డోకా టేబుల్, అది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాను నేను. అలానే ఆర్గనైజేషన్ బెనిఫిట్స్ ఆఫ్ యూనివర్సల్ జర్నల్ ఉంటుంది. అంటే అసలు ఈ యూనివర్సల్ జర్నల్ రావడం వల్ల ప్రతి కంపెనీకి ఉపయోగం ఏంటి అనేది ఇక్కడే ఆర్గనైజేషన్ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇదంతా కూడా సెక్షన్ 1. ఈరోజు క్లాస్లో సెక్షన్ 1 గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలానే సెక్షన్ 1 గురించి డిస్కస్ చేయబోయే ముందు ఈ వాల్యూమ్ 1లో 19 సెక్షన్స్ ఉంటాయి అని చెప్పాను కదా, వాటిని ఒకసారి మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తారు జస్ట్ నేమ్స్ని, సో దట్ మీరు అసలు ఏం నేర్చుకోబోతున్నారో మీకు తెలిసింది. చూడండి, సెక్షన్ 1 ఇంట్రడక్షన్ టు SAP S/4HANA తర్వాత సెక్షన్ 2 ఈజ్ డీలింగ్ విత్ ది ఎంటైర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ వైడర్ మీనింగ్తో పిలవాలంటే దాన్ని ఇక్కడి నుంచి ఎంటర్ప్రైజ్ అని చెప్పి పిలవండి. ఆ ఎంటర్ప్రైజ్లో చాలా రకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ అన్నిటిని కలిపి జనరల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం. సో సెక్షన్ 2 అంతా కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇన్ SAP S/4HANA ఫినాన్స్ అని చెప్పి FI మాడ్యూల్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తాం. అలానే మీకు SAPకి సంబంధించినటువంటి బయట ప్రాజెక్ట్ టైప్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అంటే ఏంటో కూడా ఇక్కడ డిస్కషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది మొత్తం అంతా ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి టాపిక్ నెంబర్ 14 నుంచి 22 వరకు ఉంటుంది. సో 14లో బిజినెస్ సినారియో అంటే ఏంటంటే ఎంటైర్ ఈ 19 సెక్షన్స్లో ప్రతి సెక్షన్కి ఆల్మోస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ సినారియో అని చెప్పి ఇస్తాం. అంటే ఏంటంటే అది ఒక కేస్ స్టడీ టైప్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మిగతా టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అదంతా మీకు ఉండే కొన్ని మీకే తెలుస్తుంది, జస్ట్ వినండి. ఇంకా టాపిక్ నెంబర్ 15 వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో డెఫినేషన్ ఆఫ్ క్లయింట్, అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఎవరు, అసలు ఎవరి కోసం మనం ఈ ప్రాజెక్టు పని చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి.
అలానే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసలు కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, మీకు టాలీ ఐడియా ఉంటే టాలీలో కంపెనీని క్రియేట్ చేస్తారు, అలానే ఇక్కడ కూడా కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ఇక్కడ. ఇంకా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇంకా క్రియేషన్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అని ఉన్నాయి. అంటే కంపెనీకి సంబంధించి మనం ఏదైతే ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో, ఎస్ఐపి ఇన్స్టాలేషన్ చేస్తున్నామో వాడిని జనరల్గా క్లయింట్ అని చెప్పి పిలుస్తాం. ఆ క్లయింట్ వర్క్ సంబంధించి క్లయింట్కి చాలా ప్లేసెస్లో బిజినెస్లు ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఎస్ఐపిలో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ ప్రతి ప్లేస్ ఏదైతే ఉందో దాని బిజినెస్ ఏరియా అని చెప్పి పిలిచి ఆ బిజినెస్ ఏరియాస్ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే డిఫైన్ కంపెనీ అండ్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు కంపెనీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో యాక్చువల్గా మీరు బయట చూసుకుంటే అదర్ దాన్ ఎస్ఐపి మీరు విడిగా కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసినా ఇంకెలా చూసినా మీరు ఏమి విని ఉంటారంటే కంపెనీ అంటే ఏంటో తెలిసి ఉంటుంది మీకు, కానీ కంపెనీ కోడ్ అనే పదం మీరు ఎక్కడ వినలే. కానీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈ ఎస్ఐపి కంపల్సరీగా 2 టర్మ్స్ మీరు ఎప్పుడు వింటూ ఉంటారు. అదేంటంటే కంపెనీ అనే ఒకటి, కంపెనీ కోడ్ ఒకటి. ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఏంటో నేను తర్వాత క్లాసెస్లో మీకు వివరంగా చెప్తాను. అంటిల్ దెన్ ఇవి టాపిక్స్ ఉన్నాయి కావాలా ఇవి మనం నేర్చుకుంటాము అని చెప్పి అనుకోండి. ఇంకా కస్టమైజింగ్ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా మీకు తెలుస్తుంది ముందు క్లాసెస్లో. ఇంకా బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అండ్ గ్యాప్ ఎనాలిసిస్, ఇంట్రడక్షన్ టు SAP యాక్టివేట్ మెథడాలజీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే అసలు ఎస్ఐపిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎస్ఐపిని ఒక కంపెనీలో ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంది, ప్లే స్టోర్లోంచి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక క్లిక్ తోటి జస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఆ యాప్ నేమ్ కనుక సెర్చ్ చేసి దాన్ని ఒక క్లిక్ చేస్తే చాలు, వెంటనే ఇన్స్టాల్ అయిపోయింది. కానీ ఏదైనా ఒక కంపెనీ అప్పుడు దాకా టాలీ ఫాలో అవటం కానీ ఏదో అకౌంట్ సెక్షన్ కోసమని లేదంటే ఇంకేదైనా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ని ఫాలో అయింది, కానీ ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వాడదాం అనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు మీరు అనుకున్నట్టు ఏదో 1 డేలో ఇన్స్టాల్ చేసేది కాదు ఇది. ఎందుకంటే ఎస్ఏపి కంపెనీ తరఫున ఏదంటే ఎస్ఏపి కంపెనీ ఆథరైజ్డ్ కంపెనీస్ ఉంటాయి, లైసెన్స్డ్ కంపెనీస్, వాళ్ళ తరఫున కానీ ఎంప్లాయీస్ మీ కంపెనీకి వస్తారు. మీ కంపెనీకి వచ్చి మొత్తం అంతా కూడా మీ నేచర్ ఆఫ్ బిజినెస్ని చూసి మీకు తగ్గట్టు ఆల్రెడీ ఎస్ఏపిని డెవలప్ చేసి ఉంటుంది కాబట్టి, ఎస్ఏపి కంపెనీ ఆల్రెడీ ఈఆర్పిని డెవలప్ చేసి ఉంటుంది కాబట్టి ఆ ఈఆర్పిని మీ కంపెనీకి అనుగుణంగా ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారు. సో ఇదంతా ఎంత టైం పట్టిద్దో తెలుసా? మినిమం కనీసం 3 or 6 months నుంచి 2 years దాకా పట్టుతుంది. సో దీన్నే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం, దీన్నే కస్టమైజేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఈ ఇంప్లిమెంటేషన్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా ఏం చెప్పలేదు, నేను జస్ట్ ఊరికే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు క్లాస్ మనకి సెక్షన్ 1 స్టార్ట్ అయినప్పుడు ఆ టాపిక్లో మీకు మొత్తం అంతా కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. ఇంకా చూడండి ఇక్కడ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్, గ్యాప్ ఎనాలిసిస్ అండ్ ఇంట్రడక్షన్ టు SAP యాక్టివేట్ మెథడాలజీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ప్రాజెక్ట్ టైప్స్, దాని బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అండ్ అసలు ఎస్ఐపిని ఇంప్లిమెంట్ చేయాలంటే స్టెప్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు. ఇంకా సెక్షన్ సమ్మరీ ఉంటుంది, అంటే సెక్షన్ 2 గురించి ఇక్కడ సమ్మరీ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అలానే సెక్షన్ 3లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనకి ఇప్పుడు మీరు టాలీలో కానీ ఏదైనా వర్క్ చేస్తే కంపల్సరీగా అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది మన ఇండియాలో అయితే. సో బయట అదర్ దాన్ ఇండియాలో కొన్ని కంట్రీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకుంటే అక్కడ క్యాలెండర్ ఇయర్ అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటి, January 1 నుంచి సో December 31 మధ్య వాళ్ళకి ఇయర్ కంప్లీట్ అవుతుంది. సరే ప్రపంచంలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని అంటే ఎస్ఏపి ఈఆర్పి సొల్యూషన్స్ని ఏ కంపెనీలు అయితే ఇన్స్టాలేషన్ చేస్తామో ఆ కంపెనీకి ఒక్కొక్క ఇయర్ ఒక్కో రకంగా ఉంటుంది. బట్ ఎస్ఏపి కంపెనీ ఆ ఇయర్ని ఏమని చెప్పి పిలుస్తుందంటే సో సింపుల్గా ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పి పిలుస్తుంది. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ మన ఇండియాలో అయితే ఫైనాన్షియల్ ఇయర్, అక్కడ అమెరికా అయితే క్యాలెండర్ ఇయర్, అట్లా ఒక్కో కంట్రీలో ఒక్కో రకంగా ఉంటుంది. సో ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గురించి సెక్షన్ 3లో మనం చూస్తాం. అలానే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని చెప్పి ఉంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఇప్పుడు ఎస్ఏపి కంపెనీ మనకి ఈ వచ్చి XYZ కంపెనీ అనుకోండి, XYZ కంపెనీలో ఎస్ఐపి కంపెనీ వచ్చి ఆ ఎస్ఐపి తరఫున ఆథరైజ్డ్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి సో మనకి ఎస్ఐపిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడంటే XYZ కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి XYZ కంపెనీని క్లయింట్ అని చెప్పి పిలుద్దాం. సో ఈ క్లయింట్కి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఎస్ఐపి ఈఆర్పి ప్యాకేజ్, ఈ ఈఆర్పిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జనరల్గా వచ్చేసరికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని ఇదొక పాయింట్ని కూడా కస్టమైజ్ చేస్తారు. అంటే ఏంటంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం ఫాలో అవుతున్నారు అని క్లయింట్ని అడిగి ఈ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి కన్సల్టెంట్స్ అని చెప్పి పిలుద్దాం. ఓకే, ఆ కన్సల్టెంట్స్ ఆర్ కన్ఫగరేషన్ అని కూడా పిలవచ్చు వాళ్ళు చేసే పని. సో ఈ కన్సల్టెంట్స్ ఏమన్నా అడుగుతారు అంటే బిజినెస్ క్లయింట్ని
మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతున్నారో అది చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెట్ చేస్తారు. దాన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. అలానే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ మే మంత్లో ఎంట్రీస్ ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మే మంత్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, అది మే మంత్లో ఎంటర్ చేయాలి. అప్పుడు మే మంత్ అక్కడ విండో ఓపెన్ అయ్యి ఉండాలి. ఏది ఈఆర్పి సాఫ్ట్వేర్ని కనుక ఆ ఎంప్లాయీ అకౌంటెంట్ కనుక ఓపెన్ చేస్తే పోస్టింగ్ చేయడానికి అనువుగా ఆ స్క్రీన్ ఉండాలి. అంటే అది యాక్టివ్ మోడ్లో ఉండాలి. అప్పుడు మాత్రం తను పోస్ట్ చేయగలడు. అంటే అట్లా ఎంప్లాయీ తన వర్క్ని ఎంటర్ చేయాలి అంటే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే ఆ మంత్ ఓపెన్లో పెడితే ఓపెన్ పీరియడ్ కింద ఉంటుంది, క్లోజ్లో పెడితే క్లోజింగ్ కింద ఉంటుంది. అంటే ఓపెన్ పీరియడ్, క్లోజింగ్ పీరియడ్. సింపుల్గా చెప్పాలంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్లో ఈ ఓపెన్ పీరియడ్, క్లోజింగ్ పీరియడ్ని మనం డీల్ చేస్తాం. అది ఏది ఓపెన్లో ఏ మంత్ ఉంచాలి, ఏది క్లోజ్లో ఉంచాలి, లేదంటే అన్ని మంత్స్ని ఓపెన్ పీరియడ్లో ఉంచాలా లేదా, ఇదంతా మీకు క్లయింట్ చెప్తారు. క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి కన్సల్టెంట్ అయిన మీకు అంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని కన్సల్టెంట్ అని చెప్పి పిలుద్దాం, ఆర్ ఎండ్ యూజర్ అని చెప్పి పిలుద్దాం, వేరెవర్ రిలవెంట్ నేను అది చెప్తాను. సో కన్సల్టెంట్ అయిన మీరు ఆ క్లయింట్ ఏం చెప్తే అది చేస్తారు. ఓకే, అదంతా ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి వేరియంట్ ప్రిన్సిపల్ మాట్లాడతాం. అలానే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గురించి మాట్లాడతాం. అలానే నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గురించి -1 సింబల్ కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్లో +1 సింబల్ గురించి ఎలా కన్ఫిగర్ చేయాలి. అలానే ఫిజికల్ ఇయర్ వేరియంట్లో షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఉంటుంది. అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఒక ఫినాన్షియల్ ఇయర్ అంటే ఒక 12 months ఉంటుంది కదా. సమ్ టైమ్స్ బిజినెసెస్ కొత్తగా స్టార్ట్ చేసినా, లేదంటే ఉన్న బిజినెసెస్ని ఆల్రెడీ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఒక 12 months పీరియడ్ కంటే తక్కువ ఉంటుంది. అంటే 4 months బ్యాకే స్టార్ట్ చేశారు, ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది. అట్లాంటప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ వీళ్ళకి అందరికీ 12 months అయి ఉండొచ్చు, బట్ వీళ్ళకి మాత్రం ఎంత, ఓన్లీ 4 months. అందుకని షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే తక్కువ పీరియడ్ ఉన్న ఫిజికల్ ఇయర్. లేదంటే ఆల్రెడీ మీ కంపెనీ 20 years నుంచి ఉంది, ఇక నుంచి బిజినెస్ ఆపేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. అంటే మీ క్లయింట్ కంపెనీ XYZ కంపెనీ ఆల్రెడీ 20 years నుంచి ఉంది, ఇక నుంచి బిజినెస్ ఆపేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏమైంది, ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఒక 6 months రన్ చేశారు. అంటే ఇప్పుడు 6 months రన్ చేశారు కాబట్టి ఇంకో 6 months లేదు, అంటే ఈ 6 months కూడా షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అంట. ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ చూసుకుంటాం. అలానే ఎస్ఐఎం కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏది ఓపెన్లో ఉండాలి, ఏది క్లోజ్లో ఉండాలి, మొత్తం అంతా కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇదంతా కనుక మనకి చూసుకుంటే సెక్షన్ 3లో కవర్ అయింది. అలానే సెక్షన్ 4 అని చెప్పి ఉంటుంది. జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాం మీకు, అంటే వాట్ ఈస్ దేర్ అనేది ఇస్తున్నా, సో దట్ మీకు ఒక థాట్ వస్తుంది, ఓహో మనం ఇదంతా నేర్చుకోబోతున్నామని. సో సెక్షన్ 4లో వచ్చేసరికి మీకు ఇక్కడ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అంట, అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంట, ఇదంతా కూడా కన్ఫిగరేషన్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అంటే మీకు తెలుసు కదా, పర్చేజ్ అకౌంట్ ఉంది, సో సేల్స్ అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లెడ్జర్ అకౌంట్స్ అని చెప్పి పిలుస్తాం. అలానే జనరల్గా కంపెనీకి చాలా లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. ఆ లెడ్జర్ అకౌంట్ అన్నిటిని కూడా క్రియేట్ చేయాలి అంటే ఎవరు క్రియేట్ చేస్తారు ఈ జిఎల్ అకౌంట్స్ అంటే, ఎంప్లాయీస్ ఆఫీస్లో ఎవరైతే అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. అయితే వినండి, ఇక్కడ మాట్లాడుతున్నాం SAP వాళ్ళు క్రియేట్ చేయాలంటే వాళ్ళకంటే ముందే ఆల్రెడీ వచ్చి SAP ఇన్స్టాలేషన్ చేస్తారు కదా XYZ కంపెనీలో. ఆ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఏ జిఎల్ అకౌంట్కి ఏ పాయింట్స్, ఏ ఐటమ్స్ ఎలా ఉండాలి, మొత్తం అంతా కన్ఫిగరేషన్ కన్సల్టెంట్స్ సెట్ చేస్తారు. ఇలా కన్ఫిగరేషన్ కన్సల్టెంట్స్ సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇంక ఎంప్లాయీస్ వాళ్ళు ఓన్గా ఏ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్లో వాళ్ళు ఏం కావాలంటే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆల్రెడీ కన్ఫిగర్ అయ్యి ఉంది కాబట్టి, కన్సల్టెంట్ చేసిన వర్క్కి ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి, ఇప్పుడు ఎండ్ యూజర్స్ అయినా వీళ్ళు ఎంప్లాయీస్ని ఇక్కడ నుంచి ఎండ్ యూజర్స్ అని పిలుద్దాం, వీళ్ళు ఇంకా ఎటువంటి జిఎల్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు అలా ఆలోచించండి. సో దీంట్లో జిఎల్ అకౌంట్స్ క్రియేషన్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా జిఎల్ అకౌంట్ గ్రూప్స్ డిఫైన్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. అలానే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అదంతా చూద్దాం. తర్వాత జిఎల్కి సంబంధించిన మాస్టర్ డేటా క్రియేషన్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎండ్ యూజర్ అంటే ఎంప్లాయీస్, ఆఫీస్ స్టాఫ్ అనమాట. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేషన్, ఇవన్నీ ఇంకా ఎక్స్పెన్స్ అకౌంట్ అండ్ రెవెన్యూ అకౌంట్. సో సేల్స్ ఉంది, రెవెన్యూ అకౌంట్, ఎక్స్పెన్స్ రెవెన్యూ అకౌంట్, అది ఎక్స్పెన్స్ అకౌంట్ వచ్చేసరికి ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎక్స్పెన్స్ అకౌంట్ కిందకి వస్తాయి. సో అటువంటి అకౌంట్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. అలానే రికన్సిలేషన్ అకౌంట్ క్రియేషన్ ఉంటుంది. సో ఇంకా క్రియేషన్ ఆఫ్ జిఎల్ మాస్టర్ త్రూ SAP Fiori అని చెప్పాను చూడండి. ఆ SAP Fiori అనేటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ చెప్తాం. అలానే ఆర్చివింగ్ జిఎల్ అకౌంట్, బ్లాక్ ఫర్ పోస్టింగ్ అండ్ మార్క్ ఫర్ డిలీషన్ అని చెప్పి ఉంటుంది. అంటే అవసరం లేని వాటిని డిలీట్ చేయడం, లేదంటే ఇన్యాక్టివ్ మోడ్లో పంపించడాన్ని ఆర్చివింగ్ అని చెప్పి పిలుస్తాం.
జిఎల్ అకౌంట్స్ని అలా కూడా చేయొచ్చు, మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్ కాంబినేషన్లో సెక్షన్ 4లో డిస్కస్ చేస్తాం. ఇంకా దీంట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంటుంది. అంటే మనకి ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక కస్టమర్కి ఇన్వాయిస్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. అప్పుడు కస్టమర్ ఇన్వాయిస్, దట్ ఈస్ వన్ డాక్యుమెంట్. మనకి సప్లయర్ గూడ్స్ పంపిస్తాడు, వాడు కూడా ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు మనకి. సో అంటే ఆ సప్లయర్ పంపించే ఇన్వాయిస్ కూడా ఒక డాక్యుమెంట్, దాన్ని కూడా ఎస్ఏపిలో మనం ఎంటర్ చేయాలి. ఇట్లా ప్రతి కంపెనీలో కూడా సో మెనీ డాక్యుమెంట్స్ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కో డాక్యుమెంట్ ఒక్కో టైప్ ఉంటుంది. సో దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే దాని యొక్క నెంబర్ రేంజ్ నుంచి గుర్తుపట్టాలి. ఆ నెంబర్ రేంజ్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్గా డాక్యుమెంట్ టైప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎస్ఏపిలో ఆల్రెడీ ఉన్నాయా లేవా, ఇవన్నీ డిస్కషన్ కూడా మనం తర్వాత చూద్దాం. ఇంకా అక్కడే డాక్యుమెంట్స్ని స్ప్లిట్ చేయడం అనే పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేస్తాం. అండ్ అలానే దీంట్లో ఇక్కడ వచ్చేసరికి సెగ్మెంట్ అంటే ఏంటి, సెగ్మెంట్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ లో చూస్తాం. ఇదంతా సెక్షన్ 4 కవరేజ్. ఇంకా సెక్షన్ 5 వచ్చేసరికి ఎస్ఐపి S/4HANAలో కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా అంటే ఇందాక మీతో చెప్పాను కదా. సో FI అంటే వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్కి సంబంధించి, C అంటే కంట్రోలింగ్ అంటే కాస్టింగ్కి సంబంధించి. కాస్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సెక్షన్ 5లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎస్ఐపి S/4HANAలో కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం. అలానే కాస్టింగ్కి సంబంధించి కొంచెం ఎవరికైనా మీకు నాలెడ్జ్ ఉంటే దాంట్లో ప్రాఫిట్ సెంటర్లని, కాస్ట్ సెంటర్లని అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ తగులుతాయి. వాటి గురించి డిస్కషన్, అది ఎలా క్రియేట్ చేయాలి, ఎండ్ యూజర్ కన్ఫిగరేషన్ వర్క్ ఎలా ఉంటుంది, మొత్తం సెక్షన్ 5లో డిస్కషన్. ఇదంతా ఒక ఓవర్ వ్యూ మీకు. అలానే సెక్షన్ 6 వచ్చేసరికి ఏంటంటే మన కంపెనీ ఏదైతే XYZ కంపెనీ ఉందో మన దానికి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం వెళ్ళాం. కానీ XYZ కంపెనీ చిన్న కంపెనీ కాదండి, చాలా పెద్దదిగా ఊహించండి. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉన్నట్టు భావించండి. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచెస్ కానీ వాటితో కానీ డీల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు లేదా ఫారిన్ కంట్రీలో సప్లయర్స్ కానీ లేదంటే ఫారిన్ కంట్రీలో కస్టమర్స్ కానీ, అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది వెళ్ళకుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్న ఏ కంపెనీకి కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో అట్లాంటప్పుడు కన్సల్టెంట్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కరెన్సీ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్ని కూడా సెట్ చేయాలి. అదే సెక్షన్ 6లో కరెన్సీ టైప్స్. అండ్ ఇంకా దీంతో పాటు లెడ్జర్స్ ఉంటాయి. లెడ్జర్స్లో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదంటే ఏంటో మొత్తం అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటారు. అలానే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంపెనీ అనుకో, XYZ కంపెనీ ఇండియాలో కంపల్సరీగా రిపోర్టింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఆ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయితే దాన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటాం. పోనీ ఈ XYZ కంపెనీ US కంపెనీ అయితే అట్లాంటప్పుడు యూఎస్లో ఉన్న అకౌంటింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి. దాని పేరు వచ్చేసరికి US గ్యాప్ అని చెప్పి పిలుస్తాం. అట్లా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే కంప్లై అవ్వాలో అవన్నీ ఎలా సెట్ చేయాలి మొత్తం అంతా కూడా కన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఇక్కడ ఎంటైర్ సెక్షన్ 6లో చూస్తాం. అలానే ఇంకా వినండి అమ్మా స్టూడెంట్స్. సో సెక్షన్ 7లో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇక్కడ పైన ఇప్పుడు దాకా మనం చూసిన 6 సెక్షన్స్లో మొత్తం మీద అరౌండ్ ఒక 4 to 5 సెక్షన్స్ అంతా కూడా అకౌంట్స్ రిలేటెడ్, ఒక సెక్షన్ మాత్రం వచ్చేసరికి కంట్రోలింగ్ రిలేటెడ్. అంటే ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. అంటే సమ్టైమ్స్ ఏం జరిగిద్దంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్నే కాస్టింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్పుట్గా ఉపయోగపడుతుంది. అలానే కాస్టింగ్కి సంబంధించినటువంటి అంటే కంట్రోలింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమ్టైమ్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్పుట్గా ఉపయోగపడుతుంది. అంటే ఈ రెండింటి మధ్య ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఆ ఇంటిగ్రేషన్ అంతా కూడా ఇక్కడ సెక్షన్ 7లో ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రోలింగ్ విత్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని చెప్పి ఇక్కడ నేర్చుకుంటాం. అలానే నెక్స్ట్ సెక్షన్ 8 ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఇక్కడ చూడటం జరుగుతుంది. మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పానంటే 2015కి ముందు 2015కి తర్వాత, ఎప్పుడైతే 2015 బేస్గా తీసుకున్నామో ఆఫ్టర్ 2015 వచ్చిన SAP రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పేరు ఏంటంటే S/4HANA. ఇదంటే ఏంటో నేను ఇంకా చెప్పలేదు, పూర్తి స్థాయిలో చెప్తాను. ముందైతే ఆ పదాలు వినండి, కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ 2015కి బిఫోర్ దట్ కనుక అయితే సో దాన్ని ఏమని చెప్పి పిలుస్తామంటే SAPకి సంబంధించిన ECC. ECC అంటే ఏం చెప్పాను, ERP సెంట్రల్ కంపోనెంట్ అంటాం. సో ఇప్పుడు మన క్లాస్లో ECC మనం నేర్చుకుంటుంది ఏంది, SAP S/4HANA. ఇప్పుడు S/4HANAలో ఎందుకు సార్ ఇన్నిసార్లు S/4HANA అని చావగొడుతున్నారు? ఎందుకు అంటే 2015 తర్వాత డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. ఆ వచ్చిన చేంజే ఈ S/4HANA. ఇంతకుముందు డేటా స్టోర్ అవ్వాలంటే ECCలో స్టోర్ అయ్యేది. ఏది, SAP కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ డేటా ఏదైతే ఉందో అదంతా. కానీ ఇక నుంచి డేటా దేంట్లో అంటే HANA డేటాబేస్ అని చెప్పి ఉంటుంది, దీంట్లో స్టోర్ అయింది. బాగా వినండి. ECC అంటే ఏంటంటే ఇది ఒక హార్డ్ డిస్క్ లాంటిది. హార్డ్ డిస్క్ అంటే
మీకు కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్లో మనం డేటా ఎంటర్ చేస్తే అది బైనరీ ఫామ్లోకి వెళ్ళిపోయి తర్వాత అది ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని ఈ మెమరీలో ఉంటుంది. వాటితో పాటు ఎక్స్టర్నల్ చిప్స్ లేదంటే ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్ ఏమైనా అటాచ్ చేస్తే వాటిలో ఉంటుంది. హార్డ్ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ అనమాట. అంటే ఆ ఎక్స్టర్నల్ దాంట్లో డేటా స్టోర్ అయ్యేది. ఆ ఎక్స్టర్నల్ దాంట్లో డేటా స్టోర్ అయినప్పుడు దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేయాలని ట్రై చేస్తే చాలా టైం పట్టింది. రియల్ టైం డేటా ఇమ్మీడియట్గా రాదు, చాలా ప్రాసెసింగ్ టైం పట్టింది. ఇదంతా కూడా హార్డ్ డిస్క్ లాంటిది ఈసీసీలో డేటా స్టోర్ చేయడం అనేది. కానీ S/4HANA అలా కాదు, ఇది 10,000 టైమ్స్ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, ఇది ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటారు. మళ్ళీ చెప్తున్నా వినండి, దీన్ని ఏమంటారంటే ఇన్ మెమరీ ప్లాట్ఫామ్. ఇన్ మెమరీ అంటే ఏంటంటే కంప్యూటర్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అంటే డైరెక్ట్గా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది చూడండి, ర్యామ్. సో దాంట్లో స్టోర్ అవుతుంది. ఇది నథింగ్ బట్ ఒక SSD అని చెప్పి పిలుస్తాం చూడండి. లేటెస్ట్గా మనకి ల్యాప్టాప్లో వాడేటువంటి హార్డ్ డిస్క్ బదులు SSD అనేది లేటెస్ట్ టెక్నాలజీ. అంటే చిప్స్లో స్టోర్ అయ్యింది సో డేటా అనేది. సో ఆ టైప్ అనమాట. అంటే ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది చూడండి, పెన్ డ్రైవ్లో చిప్స్ ఉంటాయి. సో అట్లాంటిది అనమాట. సో ఇదేంటంటే ఫాస్ట్గా ఉంటుంది. ఇది కోలమర్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. ఇదంతా ఇట్లా కోలం టైప్లో ఉంటుంది. అందువల్ల డేటా ఇమీడియట్గా రిట్రైవ్ అవుతుంది. రియల్ టైం డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇదంతా ఎందుకు చెప్పారు సార్, ఎక్కడ ఎందుకు చెప్పారు సెక్షన్ 8లో, ఎక్కడ ఎందుకు చెప్పారంటే వినండి. ఇంతకుముందు ఈసీసీ 2015 బిఫోర్ దట్ ఉన్న ఈసీసీలో ఉన్న చాలా చాలా డేటా అంతా కూడా ఎలా ఉండేదంటే రెడెండెంట్గా ఉండేది. అంటే డూప్లికేషన్ ఎక్కువ ఉండేది. కానీ ఎస్ఏపి ఈ హనా తీసుకొచ్చిన తర్వాత డేటా రెడెండెన్సీ అనే కాన్సెప్టే లేదు. తద్వారా ఈసీసీలో ఉన్న చాలా వాటిని క్యాన్సిల్ చేసేసారు, అవన్నీ తీసేసి S/4HANAలో చాలా సింప్లిఫై చేశారు ప్రాసెస్ని. అందుకని సెక్షన్ 8లో మనం చదువుకోబోయే బిజినెస్ పార్ట్నర్ మాస్టర్ డేటా అండ్ ఇంకా కస్టమర్ మాస్టర్ డేటా అండ్ వెండర్ మాస్టర్ డేటా అని చెప్పి ఏదైతే ఉందో ఇదంతా లేటెస్ట్గా ఈ బిజినెస్ పార్ట్నర్ బీపీ అంటారు. బిజినెస్ పార్ట్నర్ బీపీ మాస్టర్ డేటా అంటాం. ఈ బీపీ మాస్టర్ డేటాని ఫస్ట్ టైం S/4HANAలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది మెయిన్గా పాయింట్గా గుర్తుంచుకోండి సెక్షన్ 8. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అండ్ ఇంతకుముందు ఈసీసీలో కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉండేవి టు క్రియేట్ ది కస్టమర్, టు క్రియేట్ ది వెండర్ మాస్టర్. బట్ అవన్నీ కూడా ప్రెజెంట్ ఏం చేశారంటే అబ్సొల్యూట్ చేశారు, తీసేశారు. అవన్నీ ఎలా చేశారు ఏంటి అనేది సెక్షన్ 8. అలానే నెక్స్ట్ సెక్షన్ 9 బ్యాంక్ మాస్టర్ డేటా. మీకు తెలుసు కదా, ఎస్ఏపి వచ్చేసరికి మీరు ఏ కంపెనీకి అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు కన్సల్టెంట్ అనుకోండి, మీరు XYZ కంపెనీకి ఇంప్లిమెంటేషన్ చేస్తారు కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళకి మేజర్గా ప్రతి కంపెనీకి ఏముంటాయమ్మా, సో పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సేల్స్ ఎవరో చేస్తారు, కస్టమర్స్ దగ్గర నుంచి ఏమొచ్చింది, మనీ వస్తుంది. సో అది క్యాష్ రూపంలో ఇమ్మీడియట్గా వస్తుంది. ఇమ్మీడియట్గా వచ్చేటువంటి క్యాష్ కావచ్చు, లేదంటే వాటికి క్రెడిట్కి సేల్ చేసింది అనుకో మన కంపెనీ, అట్లాంటప్పుడు ఫ్యూచర్లో మనకు అది అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్పి ఒక క్రెడిట్ పీరియడ్ ఇస్తుంది మన కంపెనీ, ఒక 30 days 40 days అని. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మనకు పే చేస్తారు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ క్యాష్ వచ్చినా, ఫ్యూచర్లో వచ్చే అకౌంట్స్ రిసీవబుల్స్ క్యాష్ కలెక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక బ్యాంకులో పడాలిగా. ఆ బ్యాంక్ అకౌంట్ ఎలా కన్ఫిగర్ చేయాలి, ఏం చేయాలి, అది మొత్తం సెక్షన్ 9లో డిస్కస్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఇక నుంచి మాస్టర్ డేటా అనే పదం కనుక ఎక్కడైనా వినపడింది అంటే సో ఇలా గుర్తుంచుకోండి, కంపల్సరీగా ఇక్కడే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మాస్టర్ డేటా ఈజ్ నన్ అదర్ దాన్ నాన్ ఫైనాన్షియల్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటమ్మా అంటే అది నాన్ ఫైనాన్షియల్ డేటా. ఏదైనా ఒక ఫైనాన్షియల్ డేటా ఉంది అంటే అవి ట్రాన్సాక్షన్, అంటే $1,00,000 పెట్టి కొన్నారు, లేదంటే $1,00,000 పెట్టి కొన్నారు, లేదంటే అమ్మారు. ఇవన్నీ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఒక డాలర్ వాల్యూ ఆర్ ఇండియన్ రూపీస్ వాల్యూ, ఇట్లా ఏదైనా ఒక వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ కనుక చెప్తున్నారంటే అది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయింది. అది కాకుండా ఒక కస్టమర్ గురించి చెప్తున్నారు, కస్టమర్ పేరు చెప్పారు అంటే నేమ్ ఆఫ్ ది కస్టమర్, కస్టమర్ అడ్రస్ చెప్పారు, కస్టమర్ ఈమెయిల్ ఐడి, కస్టమర్ మొబైల్ నెంబర్, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా దేనికైనా పిలుస్తారు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదమ్మా, నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అని పిలవాలి. ఈ పదాలు గుర్తుంచుకుంటే తర్వాత సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. అందుకని నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నన్ అదర్ దెన్ మాస్టర్ డేటా. అంటే బ్యాంకుకు సంబంధించిన మాస్టర్ డేటా అంటే బ్యాంక్ యొక్క IFSC కోడ్, బ్యాంక్ అడ్రస్, వాటన్నిటిని ఇక్కడ ముందు క్రియేట్ చేస్తారు. అలా కాకుండా ఇంక తర్వాత క్రియేట్ చేసేది రియల్ బ్యాంక్ అంటే హౌస్ బ్యాంక్ అంటాం. గుర్తుంచుకోండి, SAP పరిభాషలో ఈ క్లయింట్కి ఏదైతే అకౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్లో అకౌంట్ ఉందనుకో, ఆ అకౌంట్ని జనరల్గా హౌస్ బ్యాంక్ అంటాం.
సో ఇక్కడ 2 పాయింట్లు చెప్పాను. ఒకటి బ్యాంక్ మాస్టర్ డేటా చెప్పాను, అంటే అదే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్, అడ్రస్ ఆఫ్ ది బ్యాంకు, దాన్ని ఈ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎస్ఏపిని దాంట్లో యాడ్ చేస్తాడు డీటెయిల్స్. అలా యాడ్ చేసే ఆ డేటాని ఏమంటారంటే బ్యాంక్ మాస్టర్ డేటా అంటాం. అలా డైరెక్ట్ అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తుంటే అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆ అకౌంట్ నెంబరు ఐసిఐసిఐ బ్యాంకులో ఉంది కాబట్టి సో ఆ బ్యాంక్ని ఐసిఐసిఐ బ్యాంక్ని ఇక్కడ నుంచి ఏమంటారంటే హౌస్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ హౌస్ బ్యాంక్ అనే పదం మేము ఎక్కడ ఏం లేదు, మాకు తెలియదు, మేము దీన్ని తీసుకోము, అదేంటో సార్ అని మాత్రం ఎవరు అనకండి. ఏనండి, నేర్చుకోండి. ఎస్ఏపి పరిభాషలో అనే పదం ఎక్కడ నేను వాడానంటే ఎస్ఏపి లాంగ్వేజ్ అంటూ ఒకటి ఉంటుంది. 200 కంట్రీస్ 200 కంట్రీస్ అరౌండ్ ది వరల్డ్ ఎన్నో కంపెనీస్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 10-20 lakhs కంపెనీస్ అనుకుంటే రఫ్గా. ఆ కంపెనీస్లో 80% ఆఫ్ ది కంపెనీస్లో వాళ్ళ అకౌంట్స్ డేటాని ప్రాసెస్ చేయడం కోసం, వాళ్ళ యొక్క కాస్టింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటాని ప్రాసెస్ చేయడం కోసం ఒకే ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు. దాని పేరే ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. ఆ ఈఆర్పిఏ నథింగ్ బట్ ఈ S/4HANA. ఈ S/4HANAని రిలీజ్ చేసిందే ఎస్ఏపి. అంటే 80% ఆఫ్ ది కంపెనీస్ వరల్డ్ వైడ్గా వాడుతున్నటువంటి సాఫ్ట్వేరు ఎస్ఏపి రిలీజ్ చేసిన ఈఆర్పి సాఫ్ట్వేర్. అందువల్ల మీరు ఎస్ఏపి కంపెనీ ఒక ఇండియాది కాదు, అది జర్మనీలో పుట్టింది ఆ కంపెనీ. అక్కడ జర్మనీలో పుట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఇప్పుడు ఈ బిజినెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని తయారు చేయడంలో నెంబర్ 1 అయింది. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీని శాసిస్తుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి ఎస్ఏపి మీరు నేర్చుకుంటున్నప్పుడు ఒక ఇండియాకి సంబంధించిన టెర్మినాలజీ ఎలా పెడతారు వాళ్ళు. అందువల్ల ఎస్ఏపికి అంటూ ఒక ఓన్ టెర్మినాలజీ ఉంటుంది. కాకపోతే మీరు అకౌంట్స్లో మీరు బీకామ్ స్టూడెంట్ అనుకోండి, ఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఆర్ సిఏ స్టూడెంట్స్ అనుకోండి, మీరు చదువుకున్న దాంట్లో అకౌంట్స్ ఉంటుంది. ఆ టెర్మినాలజీ మీకు తెలిస్తే ఇక్కడ ఇప్పుడు ఇన్స్ట్రక్టర్గా నేను మీకు ఇచ్చే టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో అది మీరు మ్యాచ్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోయింది. అందుకని మీరు నేర్చుకోమంటే అర్థం కాదు. అందుకే దయచేసి గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమన్నారమ్మా, బ్యాంక్ని హౌస్ బ్యాంక్ అన్నాను. సో అలానే ఎస్ఏపి బిజినెస్ క్లయింట్ అని చెప్పి ఎస్ఏపి ఫీరీ అని ఉంటుంది. ఎస్ఏపి ఫీరీ గురించి, బిజినెస్ క్లయింట్ గురించి నేను తర్వాత చెప్తాను. అలానే సెక్షన్ 10లో సో డాక్యుమెంట్ కంట్రోల్స్ అని చెప్పి ఉంటాయి. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, ఎస్ఏపిలో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి కస్టమర్ డాక్యుమెంట్, ఇంకా వెండర్ డాక్యుమెంట్, ఇట్లా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. అలానే ఆ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డాక్యుమెంట్ ఉంది. కస్టమర్ డాక్యుమెంట్ సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండాలి అనేది దానికంటూ ఒక 2-digit కోడ్ ఉంటుంది. ఆ 2-digit కోడ్ ఉంటే కస్టమర్ డేటా వస్తుంది. ఆ 2-digit కోడ్ కనుక కస్టమర్ డేటా అది మారిందనుకోండి, ఇంకో 2-digit కోడ్ వచ్చిందనుకప్పుడు ఇంకో డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆ 2-digit కోడ్ అనేది వీల్ కంట్రోల్ ది ఇన్ఫర్మేషన్ కదా. మళ్ళీ గమనించండి, ఆ 2-digit కోడ్ అదేంటో మీకు తెలియదు, నేను తర్వాత చెప్తా. ఆ 2-digit కానీ డెఫినెట్గా అది 2-digit కోడ్ ఉంటుంది. ఆ 2-digit కోడ్ కనుక ఎంటర్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ మారిపోతుంది. అంటే దట్ 2-digit కోడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డేటా విచ్ ఈస్ టు బి అపేర్డ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. అందువల్ల సో ఇక్కడ డాక్యుమెంట్ కంట్రోల్ అని, డాక్యుమెంట్స్ అంటే ఏంటో నేను తర్వాత డిస్కస్ చేస్తా. తర్వాత ఈ సెక్షన్లో డాక్యుమెంట్ కంట్రోల్స్ అంటే అసలు ఆ డాక్యుమెంట్లో ఏమేమి ఉండాలనేది ఆ 2-digit కోడ్ వల్ల ఆ డాక్యుమెంట్ కంట్రోల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నేను చెప్తా. సో ఇదంతా ఈ ఎస్ఏపి S/4HANA ఫినాన్స్ అండ్ SAP ఫీరీ రిలేటింగ్ టు GL అకౌంట్స్ రిసిబుల్, అకౌంట్స్ పేబుల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సెక్షన్ 10లో డీల్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 10 వరకు ఒకవేళ క్లాసెస్ అయిపోతే మనకి టోటల్ 113 టాపిక్స్ అయిపోయినట్టు. సో అంటే దాని అర్థం యాక్చువల్గా ఎంటైర్ ఎస్ఏపికి సంబంధించిన ఫికో మాడ్యూల్లో మనం టోటల్ మీకు ఇంకా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను, 400 టాపిక్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 200 టాపిక్స్ ఈ వాల్యూమ్ 1లో ఉంటాయి, అనదర్ 200 టాపిక్స్ వాల్యూమ్ 2లో ఉంటాయి. సో ఇక్కడ దాకా సెక్షన్ 10 దాకా అయిపోయిందంటే 113 టాపిక్స్ అయిపోయినట్టు. జస్ట్ ఒక ఐడియా అంతే మీకు. ఇంకా వినండి, డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఫిజికల్ ఇయర్. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందమ్మా, ఫిజికల్ ఇయర్ అంటూ ఒకటి పెట్టాలి అని. సో అలానే వాల్యూ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ చేసే రోజున వాడు పొరపాటున డేట్ వేయడం మర్చిపోయాడు, అప్పుడంటూ ఎస్ఏపి ఒక డేట్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో ఆ డేట్ని జనరల్గా ఆటోమేటిక్ డేటా అంటాం. ఇక నుంచి మనం దాన్ని డిఫాల్ట్ డేటా అన్నాం. అందుకే డిఫాల్ట్ వాల్యూ అన్నాం. వాల్యూ అనగానే రూపీలోనే ఉండాలి, డాలర్లోనే ఉండాలి, కరెన్సీ రూపంలో ఉండాలనుకోకండి. సో డిఫాల్ట్ వాల్యూస్ అనొచ్చు, డిఫాల్ట్
ఫిగర్ అనొచ్చు, ఆరో డిఫాల్ట్ డేట్ అనొచ్చు, ఎలా ఏం పిలవచ్చు. సో ఇక్కడ వాల్యూ డేట్లో డిఫాల్ట్ డేట్, ఇదైనా ఫిజికల్ ఇయర్లోనైనా డిఫాల్ట్ ఇయర్ అట్లా తీసుకుంటాం. దీన్నే డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ అండ్ వాల్యూ డేట్లో ఏం తీసుకుంటాం అనేది ఉంటుంది. ఇదంతా వెంటనే చెప్పవచ్చులే కానీ బట్ మీకు ఇంకా ఏం తెలియకుండా ఇవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. సో తర్వాత నేర్చుకుంటారు ఇంకా మీరు. అలా సెక్షన్ లెవెల్లో డీల్ చేస్తాం. తర్వాత సెక్షన్ 12 ఈజ్ ఆల్వేస్ డీలింగ్ విత్ ది టాక్సెస్ ఆన్ సేల్స్ ఆర్ పర్చేజెస్. ఇక్కడ గమనించండి, అకౌంట్స్ రిసిబుల్, అకౌంట్స్ పేయబుల్ అని చెప్పి ఉంటుంది. సో సేల్స్ పర్చేజెస్ అంటే సేల్స్, ట్యాక్సెస్ ఆన్ సేల్స్ అంటే ఇండియాలో కనుక అయితే దీన్నే అని పిలుస్తారంటే జిఎస్టీ ఆన్ సేల్స్, లేదంటే జిఎస్టీ ఆన్ పర్చేజెస్. ఇక్కడ నుంచి జిఎస్టీ ఆన్ సేల్స్ కనుక వచ్చిందంటే దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అనండి. జిఎస్టీ ఆన్ సేల్స్ అని కనుక వచ్చింది అంటే ఎక్కడైనా దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అని పిలవాలి. అట కాకుండా జిఎస్టీ ఆన్ పర్చేజెస్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర నుంచి ఇన్పుట్ ట్యాక్స్ అని చెప్పి పిలవండి. సో ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎస్ఏపీ S/4HANA అనేది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంటుంది. మీ క్లయింట్ ప్రాజెక్టు, మీ క్లయింట్ ఏ కంట్రీ నుంచి అయినా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ టెర్మినాలజీ గట్టిగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. క్లాస్ జరిగేటప్పుడల్లా మీరు ఇంటర్నేషనల్ టెర్మినాలజీ పట్ల వెరీ అటెంటివ్గా ఉండండి. ఎప్పుడు చూసినా ఇండియాలోనే ఇంక ఇదే అన్నట్టు ఉండకండి. సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇండియాలో అంటే ఇప్పుడు జిఎస్టీ మనం ఫాలో అవుతున్నాం 2017 నుంచి. కానీ ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో వ్యాట్ని ఫాలో అవుతున్నారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే వ్యాట్ని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి జిఎస్టీ మన ఇండియాలో అయితే ఓకే, కానీ అదర్ కంట్రీస్లో అయితే ఇప్పటికీ వ్యాట్ ఫాలో అవుతున్నారు. వ్యాట్లో కూడా ఇలానే పిలుస్తారు, ఏమని? వ్యాట్లో సేల్స్ మీద పడేదాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటారు, అలానే పర్చేజ్ మీద పడేదాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. ఏంటిదమ్మా ఇక్కడ పడేదంటే ట్యాక్స్. ఆ ట్యాక్స్ సేల్స్ మీద పడుతుంటే అవుట్పుట్ ట్యాక్స్ అంటాం వ్యాట్లో కూడా. అలానే పర్చేజెస్ మీద ట్యాక్స్ పడుతుంటే దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అంటే జిఎస్టీలో అయినా అదే వర్డ్ అండ్ వ్యాట్లో అయినా సరే అదే వర్డ్. కాకపోతే మీకు కొన్ని కంట్రీస్లో ఇంకా వ్యాట్ ఫాలో అవుతున్నారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి అనే విషయం మీకు తెలియాలి. ఇప్పుడు మాకెందుకు చెప్పారు సార్ ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే, మీరు నేర్చుకుంటుంది SAP S/4HANAలో ఫికో మాడ్యూల్. ఈ ఫికో మాడ్యూల్ అంటే FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్. అంటే అకౌంట్స్ రిలేటెడ్ ఏ కాన్సెప్ట్స్ వచ్చినా మీరు నేర్చుకొని తీరాలి. మీరు నేర్చుకుంటే కుదరదు, నేర్చుకొని తీరాలి. కంట్రోలింగ్లో సంబంధించి అంటే కాస్టింగ్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇప్పుడు మరి ట్యాక్సెస్ దేని రిలేటెడ్? అకౌంట్స్ రిలేటెడ్. సేల్స్ జరిగిన ప్రతిసారి ఏం ట్యాక్స్ ఉంటుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందిగా. జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, వ్యాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే. సో అట్లాంటప్పుడు కన్సల్టెంట్గా మీరు కనుక జాబ్కి వెళ్తే, మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఇద్దరు కన్సల్టెంట్గా జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎండ్ యూజర్గా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కన్సల్టెంట్గా జాబ్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి నుంచి కంటిన్యూ చేస్తున్నా, స్టార్టింగ్ క్లాస్ నుంచి కంటిన్యూ చేస్తున్నా, XYZ కంపెనీ అనేది ఒక కంపెనీకి మొన్నటిదాకా టాలీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి SAP ఫాలో అవుదామని చెప్పి వాళ్ళకి ఉంది. సో వాళ్ళని ఏమంటారంటే క్లయింట్ అంటారు, లేదంటే బిజినెస్ ఓనర్ అంటారు. వాళ్ళు ఇప్పుడు ఎవరిని సంప్రదించారంటే SAP కంపెనీ జర్మనీలో ఉంటే వాళ్ళకి కాల్ చేశారు. బాబు మాకు ఇట్లా SAPని ఇంప్లిమెంట్ చేద్దాము, మా దాంట్లో టాలీలో ఎంటర్ చేయలేకపోతున్నాం, ఎక్కువ డేటా తీసుకోలేకపోతుంది, ఇంకా మా ఆపరేషన్స్ బాగా పెరిగాయి, మేము SAP ఫాలో అవుదాం అనుకుంటున్నాం, SAP గురించి మాకు వేరే వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుందని. సో ఇక నుంచి మా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అంతా కూడా, ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అకౌంట్స్ ఇన్ని రోజులు టాలీలో చేశారు, కానీ ఇక నుంచి SAP ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో చేస్తారు అని చెప్పి మీరు SAP కంపెనీకి చెప్పారు. అంటే మీరంటే ఎవరు ఇక్కడ? బిజినెస్ ఓనర్ అయిన మీరు. ఇప్పుడు SAP కంపెనీ ఏం చేస్తుందంటే, డైరెక్ట్గా జర్మనీ నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు ఇండియాలో TCSకో ఇన్ఫోసిస్కో లైసెన్స్ ఇచ్చుంటారు. సో అందుకని చెప్పి TCSకి ఫోన్ చేసి ఇట్లా సో విజయవాడ నుంచో లేదంటే హైదరాబాద్ నుంచో XYZ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి SAP రిక్వైర్మెంట్ ఉందంట. అసలు వాళ్ళు ఏ కంపెనీ, వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, వాళ్ళకి ఎన్ని రోజులు టైం పట్టింది SAP ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఎంతమంది టీమ్ మెంబర్స్ని కన్సల్టెంట్స్ని వాళ్ళ దగ్గరికి పంపించాలి, ఇవన్నీ ఒకసారి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అటు SAP కంపెనీ కాస్త ఇటు TCSకి ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు TCSలో వాళ్ళ దగ్గర ఒక 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 30-40 మంది ఎంప్లాయీస్లో సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఒక 5గురిని ఇప్పుడు XYZ కంపెనీకి పంపించింది. వాళ్ళు కూర్చొని XYZ కంపెనీ ఓనర్ తోటి, ఆ బిజినెస్ ఓనర్ తోటి కూర్చొని, ఆ క్లయింట్ తోటి కూర్చొని మాట్లాడతారు. అసలు మీకు SAP ఎక్కడెక్కడ కావాలి, ఏ ఏరియాస్లో కావాలి, ఏంటి అని చెప్పి SAP సంబంధించినటువంటి ERP ప్యాకేజ్ని, SAP అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోండి, SAP ERP అని. నేను ఎక్కడైతే SAP అంటున్నానో అక్కడ దాని అర్థం SAP ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ అంటే XYZ కంపెనీ, అది ఎంటర్ప్రైజ్. రిసోర్సెస్ ప్లానింగ్ అంటే ఇప్పుడు XYZ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకో, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా మార్కెటింగ్ ఉంటుంది, ఇంకా ప్రొడక్షన్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏకం చేయాలి. హెచ్ఆర్ ఉంటుంది. వీటన్నిటిని ఏకం చేయాలి. వీటన్నిటిని ఏకం చేయాలి అంటే సో ఇంకా వినండి, ఏకం చేయబోయే ముందు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ ఏమని పిలుస్తారంటే ఎస్ఏపి పరిభాషలో, ఎస్ఏపి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసోర్సెస్ అని పిలుస్తారు. ఈ రిసోర్సెస్ని ఇంటిగ్రేట్ చేస్తే, బాగా వినాలి ఈ మాట, ఇంటిగ్రేట్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక ప్రోడక్ట్ తయారు కావాలి అంటే రా మెటీరియల్ ఎంతని కావాలి. ఆటోమేటిక్గా ఇన్వెంటరీ నుంచి అంటే ఇన్వెంటరీ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆటోమేటిక్గా మెటీరియల్కి రిక్వెస్ట్ పెట్టగానే ఇటు వచ్చింది. అంటే ఇటు రాగానే ఇటు ఇన్పుట్ కింద పడిపోతుంది, అటు నుంచి పంపించగానే అటు అవుట్పుట్ కింద పడిపోతుంది. అంటే అక్కడ తగ్గి ఇక్కడ పెరిగిపోతుంది. ఇది ఆటోమేటిక్గా జరగాలి, ఒక సిస్టమ్ ఆటోమేటిక్గా జరగాలి. ఇలా ఆటోమేషన్గా జరిగే రియల్ టైం జరుగుతుంటే, అటువంటి రియల్ టైం కోసం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగపడితే దాన్నే ఈ ఎంటైర్ ఎంటర్ప్రైజ్కి సంబంధించి ఈ రిసోర్సెస్ని ప్లానింగ్లో ఉపయోగపడే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. అందుకే ఇక నుంచి ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనాలి, ఆర్ ఈఆర్పి అనాలి. ఈ ఈఆర్పి అనేటువంటిది జనరల్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేసేవి చాలా ఉన్నాయి. ఏమేంటో చెప్పనా? సో జనరల్గా వచ్చేసరికి మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎస్ఏపి కంపెనీ ఈఆర్పి సాఫ్ట్వేర్ని తయారు చేసి పంపిస్తుంది. ఈ ఎస్ఏపి కంపెనీ తయారు చేసిన ఈ ఈఆర్పినే జనరల్గా 80% ఆఫ్ ది కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ సో వాడటం జరుగుతుందని చెప్పా. ఇండస్ట్రీ లీడర్ అని కూడా చెప్పా. మరి రిమైనింగ్ 20% ఇంకా ఎవరున్నారు? మీరు వినే ఉంటారు, ఆర్కిల్ ఫైనాన్స్ ఒరాకిల్ ఫైనాన్స్ అని పిలుస్తుంటారు. అది కూడా ఈఆర్పి ప్యాకేజీ. ఇంకా చెప్పాలంటే టాలీ వాడు కూడా తనకి తాను ఒక పేరు పెట్టుకున్నాడు, ఈఆర్పి అని, టాలీ ఈఆర్పి అని అందాం. దాన్ని కూడా ఈఆర్పి అనే అందాం, కానీ అసలు ఈఆర్పికి దానికి సంబంధం లేదు. టాలీ అంటే జస్ట్ అకౌంట్స్ డేటా ఎంటర్ చేస్తే ఒక రిపోర్ట్ వచ్చింది అంతే, ఇంకేం ఉండదు అక్కడ మాట్లాడుకోవటానికి. ఇదంటే ఒక హాట్ టాపిక్. ఎస్ఏపి ఈఆర్పి ప్యాకేజ్ అంటే ఒక హాట్ టాపిక్. ఎస్ఏపిలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఒక ట్రాన్సాక్షన్ సెంటర్ అవటం అయినా ఏంటి కాదు, అనాలిటిక్స్ పార్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారే ఆ టైప్లో ఆటోమేటిక్గా ఈ బిజినెస్ ఇన్సైట్స్ని ఇస్తుంది. మేనేజ్మెంట్కి కావాల్సిన రిపోర్ట్స్ని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఇస్తుంది. కానీ టాలీలో అవన్నీ ఉన్నాయా? లేనే లేవు. మరి అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈఆర్పి ప్యాకేజ్ అనేది ప్రతి కంపెనీకి అవసరం. అండ్ మోర్ ఓవర్ టాలీ ఒక చిన్న సైజుడ్ మీడియం సైజుడ్ కంపెనీస్కి, అండ్ ఇంకా ఎప్పుడైతే వాళ్ళ ఆపరేషన్స్ కంపెనీ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా వాటన్నిటినీ ఎంటర్ చేయాలి ఒక సాఫ్ట్వేర్లో. ఆ సాఫ్ట్వేర్ పేరే ఈఆర్పి. ఆ ఈఆర్పిని తయారు చేసి ఇస్తున్నటువంటి కంపెనీయే ఎస్ఏపి. అందుకని ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ అని చెప్పి పిలుస్తాం. ఇక నుంచి ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ అని పిలిచేవాళ్ళం, కానీ ఈ ఈఆర్పిని S/4HANA అనేటువంటి ఒక టెక్నాలజీ తోటి కొత్తగా వచ్చింది కాబట్టి ఎస్ఏపి S/4HANA అని చెప్పి పిలుస్తుంది. ఇదే ఈఆర్పిని. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్పారు సార్? ఎందుకంటే XYZ కంపెనీకి ఇన్స్టాల్ చేయడం కోసం వచ్చారు కదా వీళ్ళు. వచ్చిన తర్వాత ఈ 5 కూర్చొని బిజినెస్ ఓనర్తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓకే వీళ్ళ రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి తెలుసుకొని మొత్తం ఇంత కాస్ట్ అవుతుంది, ఒక 2 crores కాస్ట్ అవుతుంది, అదని ఇదని మొత్తం అంతా చెప్పి ఒక 6 months టైం పట్టింది సార్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాకు అని చెప్పి చెప్తే వాళ్ళు బిజినెస్ ఓనర్ ఓకే అంటే అప్పుడు ఇంకా TCS కంపెనీకి ఈ 5 వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి చెప్తారు. ఆ TCS మేనేజ్మెంట్కి చెప్తారు ఇది ఇంత అని. సో దానికి ఒక 30 మంది ఎంప్లాయీస్ కావాలి. ఎట్లా అని చెప్తా చూడండి. రఫ్గా చెప్తున్నా 30 members కావాలి ఎంప్లాయీస్ అని. ఎట్లా అంటే ఇప్పుడు ఇందాక మీతో నేను చెప్పా ఈఆర్పి ప్యాకేజ్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్న, గుర్తుందా? అంటే ఇప్పుడు S/4HANAలో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్సేగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే అకౌంట్స్ సంబంధించింది అయితే FI మాడ్యూల్ తెలిసినోడు ఒకడు అక్కడ ఉండాలి ఎంప్లాయీగా. వాడు ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్ మీద XYZ కంపెనీకి రావాలి. ఏది ఇన్ఫోసిస్ పంపించేది వాడిని. వాడు టీమ్ లీడర్, వాడు మేనేజర్, వాడు సీనియర్ మేనేజర్, వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ ఎవరు? FI వాడు. మళ్ళీ CEO ఉంటుందిగా, CEO ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలిగా. ఇట్లా HR ఉంటుందిగా. ఇట్లా నథింగ్ బట్ మెటీరియల్ మేనేజ్మెంట్ MM ఉంటుంది, ప్లాంట్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఉంటాయి. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా చాలా ఉంటాయి మాడ్యూల్స్. ఇలా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి తెలుసా? ఎంటైర్ SAPలో 28 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటారు. ఇంకో 2 మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిని టెక్నికల్ మాడ్యూల్స్ అంటారు. టెక్నికల్ మాడ్యూల్స్ పేరు జనరల్గా ఏంటంటే బేసిస్ అంటారు, BASIS. ఇది వచ్చేసరికి మాడ్యూల్ పేరమ్మ, జనరల్ బేసిస్గా తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే ఇంకో మాడ్యూల్ పేరు ABAP అంటారు, ABAP. సో ఇవి రెండు కూడా ఎవరు చేస్తారంటే
ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు చేస్తారు, ఇది మన సంబంధంలో. బట్ ఈ 28 ఏమేంటి అంటే చాలా ఉన్నాయి కదా, వాటిల్లో వన్ ఆఫ్ ది మాడ్యూల్ పేరు ఎఫ్ఐ, ఇంకో మాడ్యూల్ పేరు సి. మనం క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? ఎఫ్ఐసి. సార్ మాకు ఎస్డి కావాలి, మన దగ్గర ట్రైనింగ్ లేదు, వేరే వాళ్ళు ఇస్తారు, అక్కడ నేర్చుకోవచ్చు. సార్ నాకు మెటీరియల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కావాలి, మన దగ్గర లేదు. మన దగ్గర ఏం మాత్రం ఉంది? మన దీంట్లో స్పెషలిస్ట్ ఎఫ్ఐలో సిఓలు. అలానే అక్కడ ఎంప్లాయీస్గా రేపు మీరే వెళ్తారు, ఇన్ఫోసిస్లో టీసీఎస్లో జాయిన్ అయిపోతారు కన్సల్టెంట్గా. ఏది? ఎఫ్ఐ నేర్చుకొని వెళ్తారు. అప్పుడు ఎఫ్ఐ నేర్చుకొని వెళ్ళిన మిమ్మల్ని ఎట్లాంటి XYZ కంపెనీకి ఆన్ సైట్ ప్రాజెక్ట్ కింద పంపించేసింది. అండ్ మీరు వెళ్ళి ఒక 6 months అక్కడ కూర్చొని, మొత్తం మీతో పాటు టీం వస్తారు, ఆ 30 members కూర్చొని ఇదంతా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బిజినెస్ ఓనర్ ఉంటాడు, బిజినెస్ ఓనర్ యొక్క టాలీలో ఎంటర్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. కానీ మీరు వెళ్ళగానే ఇమ్మీడియట్గా 1 dayలో ఏమి టాలీని తీసేసి ఎస్ఏపీని బెటర్. అందుకని మీరు వెళ్ళగానే అక్కడ సో నథింగ్ బట్ టాలీతో పాటు శాప్ని కూడా ప్యారలల్గా రన్ చేస్తారు. బాగా వినాలి అన్నమాట. టాలీతో పాటు ప్యారలల్గా ఎస్ఏపీని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ రన్ చేస్తారు. మొత్తం 3 stages ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ స్టేజ్. అంటే టాలీలో ఎంటర్ చేస్తూ ఎంప్లాయీస్ ఉన్న దాన్నే ఆ పాత అంతా కోడింగ్, అబాప్ బేసిస్ ఉన్న టెక్నికల్ మాడ్యూల్స్ ఉంటారే వీళ్ళందరూ కోడింగ్ రాస్తూ ఉంటారు. ఎఫ్ఐసిఓ మీరు తెలుసు కాబట్టి మీరు చెప్తారు, పాత చెప్తారు, ఇలా రావాలి, ఇలా రావాలి, ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అదంతా దాన్ని తగ్గట్టు బేసిస్ అబాప్ టీమ్ వాళ్ళు అదంతా కూడా లింక్ ఇస్తారు. అంటే మీరు వెళ్ళే టీం 30 members ఉంటే ఆ 30 membersలో అన్ని ఈ 28 modules, ఈ 2 modules మొత్తం వచ్చిన వాళ్ళు ఉంటారు. రఫ్గా చెప్తున్నప్పుడు ఈ 30 modules అన్ని 30 modules ఒక కంపెనీకి ఉండాలని లేదు. ఒక కంపెనీకి 5 modules రిలేటెడ్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఇంకో కంపెనీకి ఒక 15, ఇంకో కంపెనీకి ఒక 10. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ స్టాఫ్ని పంపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? డెవలప్మెంట్ స్టేజ్. సో అంటే ప్యారలల్గా టాలీలో ఎంటర్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఎస్ఏపీని కూడా డెవలప్ చేస్తూ దాంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత రెండో స్టేజ్ ఏంటంటే డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ స్టేజ్. అంటే డెవలప్ చేసిందంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ చేస్తారు. అంటే ఆ టాలీలో ఎంటర్ చేసి ఆ డేటాని అంతా కూడా ఎస్ఏపీలో టెస్టింగ్లో ఎంటర్ చేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉందంటే టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే ఓకే, టెస్టింగ్లో ఓకే, టెస్ట్ చేసి అంత సవ్యంగా ఉంది అంటే ఇదన్నిటికీ టెస్టింగ్ దాకా ఒక 5 months పెడితే అది చివరి 1 month ఇంకా ప్రొడక్షన్ అనుకుంటే ఆ 1 monthలో ఏం చేస్తారంటే రియల్ టైం ఇంకా డేటా దీంట్లో ఎంటర్ చేస్తారు. ఇంకా రియల్ టైం అంటే ఏంటి? ప్యారలల్గా ఏదైతే టాలీలో ఎంటర్ చేశారో అది ఇంకా 5th month నుంచి ఆపుతారు టాలీలో ఎంటర్ చేయడం. ఎందుకు? టెస్టింగ్లో ఆల్రెడీ ఎస్ఏపీ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయిందని అర్థమైపోయింది కాబట్టి. సో ఇంక ఇప్పుడు దీంట్లో ఆ 5th month అయిపోయిన 6th month నుంచి ఇంకా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక 1 month పాటు అక్కడే మన టీం ఉండి మొత్తం అంతా బాగానే జరుగుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఈ లాస్ట్ 1 monthనే జనరల్గా ఏమని పిలుస్తున్నాం? ఎగ్జాంపుల్గా ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ నేను 1 monthని దీన్నే ప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇంక ఈ ప్రొడక్షన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రొడక్షన్ అంటే అదేదో ఉత్పత్తి అనుకునేది అది కాదు, ఎస్ఏపీని ఇంప్లిమెంట్ చేసి ఇంకా లైవ్ ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆ లైవ్లో వచ్చేదాన్ని ఇంక ప్రొడక్షన్ అంటారు. ఇంకా టాలీని ఆపేస్తారు, ఓన్లీ ఇంక ఈ లైవ్ ప్రాజెక్ట్లోనే ఎస్ఏపీకి ఎంటర్ చేస్తారు డేటా. ఇక నుంచి ఎస్ఏపీలో ఎంటర్ చేసే వాళ్ళు ఎవరు? ఎస్ఏపీని ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరూ కన్సల్టెంట్స్, రైట్? కానీ ఈ కన్సల్టెంట్స్ ఈ లాస్ట్ 1 month కూడా అయిపోయి మొత్తం 6 months తర్వాత ఇంక వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఇన్ఫోసిస్కి ఇలాంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ వస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. మరి ఈలోపు ఇక్కడ మరి డైలీ డేటా ఎవరు ఎంటర్ చేస్తారు కదా? ఈ లాస్ట్ 1 monthలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరెవరికి ట్రైనింగ్ ఇస్తారు? ఎస్ఏపీ కంపెనీ వాళ్ళే. సో ఈ ఎంప్లాయీస్ ద్వారా, ఈ 30 employees ద్వారా వీళ్ళ XYZ కంపెనీ ఎంప్లాయీస్కి వాళ్ళనే ఎండ్ యూజర్స్ ఆర్ ఆఫీస్ స్టాఫ్ అంట, ఎవరిని XYZ ఎంప్లాయీస్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఈ ట్రైనింగ్ అంతా తీసుకొని ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ వర్క్ అంతా ఎండ్ యూజర్ వర్క్గా డైలీ ట్రాన్సాక్షన్స్ని ఎస్ఏపీలో ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి వచ్చినప్పుడు ఈ టీసీఎస్ కంపెనీ ఒక 1 year సపోర్ట్ ఇస్తుంది. ఆ 1 year సపోర్ట్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్వాయిస్ ఎంటర్ చేసే దగ్గర ముందుకు వెళ్ళలేదు అనుకో ట్యాబ్, సో ఆటోమేటిక్గా టికెట్ రైజ్ చేస్తారు. ఎవరు? కంప్లైంట్ రైజ్ చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్స్. ఆటోమేటిక్గా అక్కడి నుంచి మెయిల్ ద్వారానో లేదంటే ఓవర్ ది ఫోనో ఇవన్నీ కూడా ఎస్ఐపికి లాగిన్ అయిపోయి అవన్నీ కూడా సెట్ చేస్తారు కన్సల్టెంట్స్. ఇంకా అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ అనమాట. ఇంకా అదంతా సపోర్ట్ అంటాం దాన్ని. సో ఇందాక చెప్పిన దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూస్ సపోర్ట్ ఎవ్రీ ఇయర్ టీసీఎస్ ఇస్తూనే ఉంటుంది XYZ కంపెనీ. సో మనం చేసే పని ఏంటమ్మా అంటే, మనం ఎఫ్ఐసిఓ మాడ్యూల్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎఫ్ఐలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఎఫ్ఐలో ఏముంటాయి? ట్యాక్సెస్ ఉంటాయిగా, ఆ ట్యాక్సెస్ సెక్షన్ కాదు. అర్థమైందా? ఒక క్లారిటీ వచ్చింది కదా? ఎస్.
ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేసి అడగండి, లేదంటే వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి. ఓకే, సో అదంతా ఇక్కడ నేర్చుకుంటా. సెక్షన్ 12 తర్వాత సెక్షన్ 13 టాలరెన్స్ లిమిట్ ఫర్ ఎంప్లాయీస్, టాలరెన్స్ లిమిట్ ఫర్ జిఎల్ అకౌంట్, టాలరెన్స్ లిమిట్ ఫర్ కస్టమర్ ఆర్ వెండర్ అని ఉంటుంది. టాలరెన్స్ లిమిట్ అంటే ఏంటంటే మీకు టాలరేట్ చేయడం అంటే ఏంటో తెలుసు కదా, అంటే సహనంగా ఉండటం. ఇక్కడ సహనం అంటే అట్లా మీనింగ్ రాదు. ఇక్కడ ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్ ఉన్నారంటే, తన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండార్కి పేమెంట్ చేయాలంటే తనకు మ్యాక్సిమం 20 lakhs లిమిట్ ఇస్తారు. అంటే తన సైన్ 20 lakhs వరకు శాంక్షన్ చేసే పవర్ ఉంటుంది. 40 lakhs 20 lakhs దాటి మరీ పేమెంట్ చేయాలనుకో, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs చేయాలనుకో, అప్పుడు ఇద్దరు సైన్లు కావాలి, సీనియర్ మేనేజర్ ఇంకా అంతకు మించి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పర్టికులర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా సైన్ చేయాలి. అట్లా జనరల్గా ఒక మ్యాక్సిమం టాలరేట్ లిమిట్ ఒకటి ఉంటుంది. కొన్ని పవర్స్ ఉంటాయి, డిస్క్రిషనరీ పవర్స్. అది ఎంప్లాయీస్కి ఎలా ఉంటాయి, జిఎల్ అకౌంట్ వైజ్గా కూడా ఉంటాయి. సేల్స్ అకౌంట్కి ఎంత ఉంటుంది, అలానే కస్టమర్ వైజ్గా వెండర్ వైజ్గా ఉంటాయి. అవన్నీ లిమిట్లు కూడా ఎస్ఐపిలో సెట్ చేస్తారు. అంటే ఎండ్ యూజరు అది సెట్ చేసుకోవాలంటే దానికంటే ముందు కన్సల్టెంట్ అంటే కన్ఫిగరేషన్ చేసేటప్పుడు అదంతా సెట్ చేస్తే అప్పుడు ఎండ్ యూజర్ వాటన్నిటిని క్రియేట్ చేసుకుంటాడు. సో ఇదంతా సెక్షన్ 13లో మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 14లో ఇందాక చెప్పిన కరెన్సీస్ ఉన్నాయి కదా, అవే కరెన్సీస్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, ఇంకా మనకి శాప్ నెట్వేవర్ టెక్నాలజీ ద్వారా ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తాం సెక్షన్ 14. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 15లో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ ఇందాక మాట్లాడాం కదా, దాంట్లో అగైన్ హోల్డింగ్ అండ్ పార్కింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. ఎస్ఐపి S/4HANA ఫైనాన్స్లో జనరల్గా హోల్డింగ్ డాక్యుమెంట్స్, పార్కింగ్ డాక్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదంతా కూడా ఈజీగా మీకు తర్వాత చూద్దాం. ఇంకా సెక్షన్ 16లో డాక్యుమెంట్స్ని ఎలా పోస్ట్ చేయాలి, డిస్ప్లే లైన్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, ప్రైమా నోటా ఇన్ శాప్ S/4HANA ఫైనాన్స్ ఎలా ఉంటుందో అదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అంతా చూస్తాం. సెక్షన్ 17 రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. సో ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ని రెఫర్ చేయడానికి పాయింట్ ఆఫ్ వ్యూలో, సో దానికి సంబంధించిన అకౌంట్ అసైన్మెంట్ మోడల్, రికరింగ్ డాక్యుమెంట్ పీరియాడిక్ ప్రాసెసింగ్, శాంపిల్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా చూస్తాం. అందుకని రిఫరెన్స్ డాక్యుమెంట్స్, రికరింగ్ మోడల్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అచ్చంగా సెక్షన్ 17ని డిస్కస్ చేస్తాం. అలానే సెక్షన్ 18 పేమెంట్ టర్మ్స్ అండ్ క్యాష్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో పేమెంట్ టర్మ్స్, క్యాష్ డిస్కౌంట్స్ అచ్చంగా సెక్షన్ 18లో డీల్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కస్టమర్ కనుక మన కస్టమర్ అంటే ఇప్పుడు XYZ కంపెనీ ఉంది, XYZ కంపెనీ సేల్స్ చేసింది ఒక 1 lakhకి, ఈ 1 lakh ఇమీడియట్ పే చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తుంది. సో అట్లాంటప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా, ఇమీడియట్గా ఎప్పుడైనా క్యాష్ పేమెంట్ చేస్తే ఇచ్చే డిస్కౌంట్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. అలా కాదు ఎక్కువ మొత్తంలో కొంటున్నాడు అనుకోవాడు, అట్లాంటప్పుడు దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. సో క్యాష్ డిస్కౌంట్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ట్రేడ్ డిస్కౌంట్కి ఏంటి. సో జనరల్గా వచ్చేసరికి ఇమీడియట్ పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ పే చేయాలి, 30 days క్రెడిట్ పీరియడ్ ఇచ్చారు, క్రెడిట్కి సేల్ చేయడం జరిగింది XYZ కంపెనీ. 30 days దాటితే వాడి మీద పెనాల్టీ పడింది. అంటే ఇమీడియట్ పే చేయకపోగా వాడు ఇంకా 30 days లోపు కూడా పే చేయకపోతే వాడు పెనాల్టీ పడింది. సో అవన్నీ కూడా పేమెంట్ టర్మ్స్, క్యాష్ డిస్కౌంట్స్, కన్ఫిగరేషన్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్ 18లో డిస్కస్ చేస్తాం. ఇవన్నీ ఎలా సెట్ చేయాలి ఎస్ఐపిలో. ఇంకా సెక్షన్ 19 ఈజ్ డీలింగ్ విత్ ది డాక్యుమెంట్స్ ఎలా క్లియర్ చేయాలి ఫర్ జిఎల్ లెడ్జర్, కస్టమర్ అండ్ వెండర్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. సో దీంతో మనకి వాల్యూమ్ 1 కంప్లీట్ అవుతుంది. ఇక్కడంతా డాక్యుమెంట్స్ క్లియరింగ్కి, ఎండ్ యూజర్కి ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ రాయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. ఓకే, సో దీంతో ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు ఎస్ఐపిలో ఏ చాప్టర్ ఒక అకౌంట్స్ రిలేటెడ్ ఎలా చేయబోతున్నాము, ఇక్కడ వాల్యూమ్ 1 వరకు ఎలా అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఎస్ఐపి గురించి మనం మాట్లాడుకుందాం. నౌ కమ్ టు ది సెక్షన్ 1, ఇంట్రడక్షన్ టు SAP S/4HANA. ఇంట్రడక్షన్ టు SAP S/4HANAలో సెక్షన్ 1లో సో ఇందాక మనం చెప్పుకున్నట్టు టోటల్ ఈ 13 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్లో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు SAP S/4HANA. సో అది చూడండి. సో ఇంట్రడక్షన్ టు SAP S/4HANAలో సో ఇక్కడ వచ్చేసరికి SAP S/4HANA ఈజ్ ఏ బిజినెస్ సాఫ్ట్వేర్. మీకు ఆల్రెడీ దాటి నుంచి చెప్పుకుంటా వచ్చింది అదే నేను. SAP HANA అనేది నథింగ్ బట్ ఏంటిదంటే SAP రిలీజ్ చేసిన SAP HANA అనేది S/4HANA అనేది బిజినెస్ సాఫ్ట్వేర్. ఇంకా దాని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, ఏంటిది అది బిజినెస్ సూట్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ నుంచి నేను దాన్ని బిజినెస్ సాఫ్ట్వేర్ అని పిలుస్తా, వేరెవర్ అప్రోప్రియేట్. ఇంకా దాన్ని ఏం కూడా పిలవచ్చు, నేను బిజినెస్ సూట్ అని కూడా పిలవచ్చు. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై SAP SE, అంటే డెవలప్డ్ బై SAP కంపెనీ. SAP SE అంటే ఏంటంటే, SAP అంటే మీకు తెలియదు కదా, ఇందా స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా,
ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అని, సారీ ఎస్ఏపిలో ఎస్ అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అని, ఇంకా పి అంటే ప్రొడక్ట్స్ అని. అంటే ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్, ఇది కంపెనీ పేరు. చూడండి దీంట్లో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే ఈ కంపెనీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసిందంటే సిస్టమ్ అప్లికేషన్కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ని తయారు చేద్దాం, అంటే ఒక బిజినెస్ సొల్యూషన్ సాఫ్ట్వేర్లు తయారు చేద్దాం అనేది వీళ్ళ మెయిన్ ఆబ్జెక్ట్. సో ఎస్ఏపి ఎస్ఈ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఎస్ఈ అంటే వెరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే సొసైటాస్ యూరోపియా అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ పదం ఎందుకు వచ్చిందంటే 2014లో ఎస్ఈ అనే పదాన్ని వీళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. బిఫోర్ దట్ ఏంటంటే ఇది జర్మనీలో ఉండేది, జర్మన్ కంపెనీగా మేజర్గా ఉండేది. బట్ మేము జర్మనీ ఒక్కటే కాదు ఆల్ ఓవర్ ది వరల్డ్ మేము లీడ్ చేయాలి, మా విజన్ ఇది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎస్ఏని యాడ్ చేసుకోవడం జరిగింది 2014. అందుకని ఎస్ఈ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎస్ఏపి ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, అందుకని ఈ కంపెనీని సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్పాం కదా. సో దట్ ఓన్స్ అండ్ డెవలప్స్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఒక ఎంటర్ప్రైజ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేసే కంపెనీ అనమాట ఇది. అందుకనే ఇక్కడ రాబోయే ముందు మీకు ఆల్రెడీ చెప్పా, అలా ఎంటర్ప్రైజ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే దాన్నే అంటారంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ అంటారు. ఈఆర్పి తయారు చేసే కంపెనీ. అలాంగ్ విత్ ఇట్స్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఇస్తారు వీళ్ళు. అంటే డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయటం అదొక్కటితో ఉంటే పోదు, సాఫ్ట్వేర్ ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేశారు మీ కంపెనీలో అంటే దానికి సపోర్ట్ కూడా అవసరం, అట్లాంటి సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ టు ది బిజినెసెస్ ఆఫ్ ఆల్ సైజెస్ గ్లోబల్. ఎస్ఏపి రిలీజ్ చేసిన ఈఆర్పి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫలానా ఈ సైజ్ ఆఫ్ కంపెనీకి మాత్రమే సూట్ అయ్యిద్ది అనేది ఏం లేదు, ఆల్ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ కంపెనీస్కి ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. సో ఫీజు కూడా దానికి తగ్గట్టే తీసుకుంటారు. ఇంకా ఇట్ వాజ్ ఇనీషియలీ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1972 బై ఏ 5 ఫార్మర్ ఐబిఎం ఎంప్లాయీస్. సో వచ్చేసరికి 1972లో ఒక 5 కలిసి ఐబిఎం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేసి 1972లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ వరల్డ్ ఆఫ్ జర్మనీ, బట్ ఇట్స్ సబ్సిడరీస్ ఆర్ లొకేటెడ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. వాళ్ళ హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉంది, అది కూడా వరల్డ్ ఆఫ్లో ఉంది. సో వచ్చేసరికి ప్రెజెంట్ వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు, అంటే అప్పటి నుంచి కూడా. బట్ వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీస్ ఆల్ అరౌండ్ ది వరల్డ్లో ఉన్నాయి. అంతకీ ఎస్ఏపి S/4HANA ఎలా వచ్చింది సార్ ఏంటి, ఎలా వచ్చిందంటే ఇంట్రడక్షన్ టు ఎస్ఏపి S/4HANA, దీన్నే రోడ్ మ్యాప్ అని పిలుస్తున్నా. సో దీనికి బీజం ఎప్పుడు పడింది, ఈ S/4HANA అనేటువంటి వర్డ్ రావడం బీజం ఎప్పుడంటే అది వచ్చింది 2015లో అయినా, బట్ దానికి బీజం పడింది 2011లో. 2011లో కొంచెం ఎవాల్యూట్ అయింది, ఇంకొంచెం ఎవాల్యూట్ అయింది 12లో, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత 2014 ఇంకొంచెం, ఇంకా అల్టిమేట్గా 2015లో ఫుల్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. వినండి, ఇక్కడ ఎవాల్యూషన్ అంటున్నా అంటే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అది ఎట్లానో చూడండి. 2011లో వచ్చిన దాన్ని SAP HANA అని పిలిచారు, అండ్ దీన్ని ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అని చెప్పి పిలిచారు. చెప్పాను కదా ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి. సో జనరల్గా ఇమ్మీడియట్గా సెకండరీ మెమరీలోనో ఇంకేదైనా ఎక్స్టర్నల్ డివైస్లోనో కాకుండా ప్రైమరీ మెమరీలో సేవ్ అయ్యేదాన్ని ఇన్ మెమరీ అంటాం. సో అట్లా హనా అనేది దాన్ని ఇన్ మెమరీ ప్లాట్ఫామ్గా పిలుస్తారు. అది 2011లో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎస్ఏపి BW బిజినెస్ వేర్ హౌస్ అని పవర్డ్ బై ఎస్ఏపి హనా, ఇక్కడ ప్రతిదీ చూడండి పవర్డ్ బై ఎస్ఏపి అని, పవర్డ్ బై ఎస్ఏపి అని, ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ఎస్ఏపి S/4HANA అంటే S/4HANA అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. చెప్తా S/4 అంటే ఏంటని. ఎస్ఏపి HANA ఇన్ మెమరీ ప్లాట్ఫామ్. తర్వాత ఎస్ఏపి BW బై ఎస్ఏపి HANA ఎలా వచ్చిందంటే ఇది రియల్ టైమ్ అనాలిసిస్, రియల్ టైమ్ రిపోర్టింగ్కి ఉపయోగపడే విధంగా BW బిజినెస్ వేర్ హౌస్ని తయారు చేశారు. ఇంకా వినండి, చూడండి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ పెరుగుతూ ఉన్నాయి, అంటే దాంతో అడిషనల్ ఫీచర్స్ అంటే ఇట్లా SAP బిజినెస్ సూట్ పవర్డ్ బై ఎస్ఏపి HANA, దీంట్లో ఏమొచ్చింది సేమ్ రియల్ టైమ్ బిజినెస్ వచ్చింది, అండ్ ఎస్ఏపి HANA ఎంటర్ప్రైజ్ వచ్చింది. దట్ ఈస్ క్లౌడ్ ఫర్ SAP బిజినెస్ సూట్ ఆన్ ఎస్ఏపి HANA అండ్ OLTP అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ రియల్ టైమ్ అనాలిసిస్, రియల్ టైమ్ రిపోర్టింగ్ మాత్రమే ఉన్నాయి, బట్ ఇక్కడ క్లౌడ్ని ఫస్ట్ టైం 2013లో రిలీజ్ చేశారు. క్లౌడ్ యాక్చువల్గా ఎస్ఏపిని
XYZ కంపెనీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసా? ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ అంటారు. ఆన్ ప్రిమైజ్ అంటే ఇందా చెప్పాను కదా, TCS నుంచి వచ్చి ఎంప్లాయీస్ మొత్తం సాఫ్ట్వేర్ని మొత్తం అంతా ఇచ్చేసి కస్టమైజేషన్ చేసేసి SAP మొత్తాన్ని వాళ్ళకే, ఎవరికి, బిజినెస్ క్లయింట్ అయినా బిజినెస్ ఓనర్ అయినా XYZ కంపెనీకే మొత్తం పవర్స్ అన్ని ఇచ్చేసి సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళ చేతిలోని పెట్టి వెళ్ళిపోతారు. సో దీన్ని ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ అంటారు. అలా కాకుండా ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ వద్దు అనుకుంటే వాళ్ళు, ఎందుకంటే ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ అంటే ఫుల్ కంట్రోల్ XYZకే ఉంటుంది సాఫ్ట్వేర్ మీద మొత్తం అంతా, ఇంకా SAP కొన్ని పవర్స్ మాత్రమే ఉంచుకుంటుంది తన దగ్గర. కానీ ఇది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, అది వద్దు మాకు అంటే ఇంక వాళ్ళకున్న ఇంకో అవకాశం ఏంటంటే క్లౌడ్ డిప్లాయ్మెంట్. క్లౌడ్ అంటే ఏంటంటే షేర్డ్ సర్వర్. క్లౌడ్లో అగైన్ ప్రైవేట్ పబ్లిక్ క్లౌడ్స్ ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్ అంటే వెరీ స్పెసిఫిక్గా పట్టించుకొని కొంచెం నీ వరకే స్పెషల్గా ఇస్తారు. అలా కాకుండా పబ్లిక్ క్లౌడ్ అని ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్ అంటే ఇంక అందరితో పాటు నీకు కూడా, నిన్నే పట్టించుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అగైన్. కాకపోతే ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వేరియస్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి SAP ఇంప్లిమెంటేషన్కి XYZ కంపెనీలో. ఇవన్నీ కూడా అట్లాంటి క్లౌడ్ ఆ రిలీజ్ ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ టైం 2013లో జరిగింది. అది నేను చెప్పాలనుకున్నాను. దాని గురించి మళ్ళీ మనకు వచ్చింది, అది నేను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ ఇది, తర్వాత ఈ థర్డ్ పాయింట్ ఉంది చూడండి. ఇది ఏంటంటే OLAP OLTP. OLTP అంటే ఏంటంటే ఆన్లైన్ అనలిటికల్. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్. T అంటే OLAPకి OLTPకి డిఫరెన్స్ ఏంటంటే OLAP అనేది ట్రెడిషనల్ డేటాబేస్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, ఇవన్నీ ఓల్డ్ అనమాట. ఓల్డ్ వల్ల జనరల్గా వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని కంబైన్ చేస్తూ కొత్తగా రెండింటిని ఒకే వేదిక మీద తీసుకొచ్చింది S/4HANA. అలా కొత్తగా వచ్చిందే OLAP అండ్ OLTP. అది 2013లో వచ్చింది. తర్వాత ఇంకా SAP సింపుల్ ఫైనాన్స్ అని ఒక టెర్మినాలజీని వాడటం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు సింపుల్ ఫైనాన్స్ అని మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ పదం ఇక లేదు. 2014లో వినపడింది, ఆ తర్వాత 2015లో, అంటే 2014లో వినపడింది, ఆ తర్వాత 2015 నుంచి ఇంకా పదాన్ని తీసేసాడు. సో SAP సింపుల్ ఫైనాన్స్ పౌడే SAP HANA అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ S/4HANA అని తెచ్చినప్పుడు టోటల్ మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను నేను? 28 మాడ్యూల్స్. ఇది ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ పక్కన పెట్టండి. 28 మాడ్యూల్స్లో వన్ ఆఫ్ ది మాడ్యూల్ పేరు ఫైనాన్స్, అండ్ ఇంకా అదర్ మాడ్యూల్స్ మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకెట్లా మిగతా 27 కంట్రోలింగ్ ఇవన్నీ. అయితే అన్నిటికంటే మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ ఉంది ఫైనాన్స్కి. అందుకని SAP కంపెనీ కూడా S/4HANAలో అండ్ ఈవెన్ బిఫోర్ S/4HANA హనాలో, అంటే ఇక్కడ ఈ నాలుగిట్లో HANA అని చెప్పి పిలుస్తాం, ఇక్కడ S/4HANA అంటాం. అంటే ఈ హనాలో కూడా ఫైనాన్స్ మాడ్యూల్ని ఫస్ట్ తెచ్చింది. కాకపోతే ఆ ఫైనాన్స్ మాడ్యూల్ పేరు సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టింది ఇక్కడ. బట్ లేటర్ సింపుల్ అనే పదం తీసేసింది. SAP S/4HANA 2015లో వచ్చిన దగ్గర నుంచి ఇక నుంచి SAP ఫైనాన్స్ అని పిలుస్తున్నారు. అంటే SAP FICO అనే మాడ్యూల్లో SAP FICOలో FICOలో FI అంటే ఫైనాన్స్, C అంటే కంట్రోలింగ్, అంటే FI మాడ్యూల్ SAP FI అనాలి, లేదంటే SAP ఫైనాన్స్ అనాలి. ఇక నుంచి SAP సింపుల్ ఫైనాన్స్ అనకూడదు. ఇంకా అది ఆ ఒక ఇయర్లోనే ఉంది ఆ పేరుతోటి, ఆ తర్వాత అది తీసేశారు. ఆ విషయాలన్నీ కూడా ఇంకా మీరు తర్వాత టాపిక్స్లో కూడా నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత టాపిక్స్లో వచ్చే కొన్ని విషయాలు కూడా నేను ముందే చెప్పడం జరుగుతుంది, ఇంకా ఈజీనెస్ కోసమని. సో ఈ విధంగా SAP S/4HANA ఎవాల్యూట్ అయింది. మీకు కొంతమందికి ఈ ఇమేజ్ చెప్పేటప్పుడు కొంత డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి చెప్పాను కదా. ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటే వెరీ స్పెసిఫిక్గా కంప్యూటరు ఎక్స్టర్నల్గా స్టోర్ చేసుకోకుండా తన మెమరీలోనే స్టోర్ చేసుకుంటే దాన్ని ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటారు. ఇలా HANA అనేటువంటి దాన్ని ఫస్ట్ 2011లో తెచ్చినప్పుడు HANA అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్, అంటే ఒక సర్వర్ ప్లాట్ఫామ్. అంతకుముందు R2 R3 సర్వర్స్ అని ఉండేవి. అవేంటంటే హార్డ్ డిస్క్ టైప్లో ఉండేవి, దానికంత సెకండరీ స్టోరేజ్ డివైసెస్ లాగా ఉండేవి. అందుకని వర్క్ చేస్తుంటే ఫాస్ట్గా అయ్యేది కాదు, అండ్ ఎక్కువ డేటా, డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉండేది, రిపోర్ట్స్ జనరేట్ ఎక్కువగా అయ్యేవి కావు. కానీ HANA అలా కాదు. HANA వచ్చేసరికి ఏంటంటే ఇది
హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్స్ అంటాం. హనా యొక్క అసలు ఫుల్ ఫామ్ హై పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి అనలిటికల్ అప్లయన్స్ అని చెప్పి. సో ఈ అనలిటికల్ అప్లయన్స్ ఏదైతే ఉందో ఇదంతా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఓల్డ్తో పోల్చుకుంటే చాలా డూప్లికేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు డూప్లికేషన్ లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ఓఎల్ఏపి ఓఎల్టీపీ అనేది రావటం వల్ల, ఆ ట్రెడిషనల్ దాన్ని మెర్జ్ చేయడం వల్ల ఇప్పుడు అనాలిసిస్కి ఒకసారి అండ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవడానికి ఇంకోసారి, ఇట్లా టైం టేకింగ్ అనేది ఎక్కువ లేకుండా ఇప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది. సో అందువల్ల అర్థం కాకపోవడానికి ఇక్కడ ఏం లేదు. ఇన్ మెమరీ ప్లాట్ఫామ్ అంటే అర్థం చేసుకోండి, రియల్ టైమ్ అనాలిసిస్, రియల్ టైమ్ రిపోర్టింగ్ అంటే డేటాలో స్పీడ్ ఉంటుంది. స్పీడ్ ఉండటం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల ఆటోమేటిక్గా డెసిషన్స్ తొందరగా తీసుకోగలరు బిజినెస్ ఓనర్స్. ఆలోచించండి, మీరు పూర్తిగా మమేకం అవ్వండి సబ్జెక్ట్ తోటి. సో అట్లాంటప్పుడు దాన్ని రియల్ టైమ్ అనాలిసిస్ అంటారు. ఈ రియల్ టైమ్ అనాలిసిస్ ఇంతకుముందు ఎస్ఏపి ఈఆర్పిని రిలీజ్ చేశారు 2015కి. ఈ మేజర్ రిలీజ్కి ముందు 2004లో వచ్చిన రిలీజ్ పేరే ఎస్ఏపి ఈసీసీ, అంటే ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కంపోనెంట్ అని పిలుస్తారు. సో అది ఉండేది. దాంట్లో ఇంత రియల్ టైమ్ అనాలిసిస్ ఉండదు, ఇంత రియల్ టైమ్ రిపోర్టింగ్ అనేది కూడా ఉండదు. అంటే దీని యొక్క స్పెషాలిటీ అది. సో అందుకని ఈ పదాలను అర్థం చేసుకోవాలి మీరు. రియల్ టైమ్ బిజినెస్ అదంతా పాటు ఎస్ఏపి హనా ఎంటర్ప్రైజ్ క్లౌడ్ బేస్డ్ వచ్చిందని కూడా చెప్పేంతమంది క్లౌడ్ లేదు అసలు. 2013లో మొట్టమొదటిసారి క్లౌడ్ వచ్చింది. అలానే ఇంకా ఇక్కడ సింపుల్ ఫైనాన్స్లో ఏం చేశారంటే ఇన్స్టెంట్ ఫైనాన్షియల్ ఇన్సైట్, అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని మనకి అనాలిసిస్ చేస్తే ఇమ్మీడియట్గా మనకి దానికి సంబంధించిన ఇన్సైట్ అంటే ఏంది, మెళకువలు, అంటే బిజినెస్లో స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్స్ చూడగానే వెంటనే అర్థమయ్యే విధంగా డేటా ప్రజెంటేషన్ ఉంటుంది. సో అది ఇంతకుముందు లేదు. అలానే నో అగ్రిగేట్స్, ఇంకా అటు తీసుకొచ్చి రికన్సిలియేషన్ చేసి రిపోర్ట్స్ని జనరేట్ చేయడం ఇన్ని లేవు. అంతా అడ్వాంటేజ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా అదనేది రిమూవ్ చేయడం జరిగింది. సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, ఏసీ డోకా అని దాన్ని తీసుకొచ్చారన్నాం కదా, అది దానివల్ల ఇంతకుముందు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ట్రూత్ ఉండేది. అంటే ట్రూత్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక టేబుల్ ఉండేది, ఒక ఇన్ఫర్మేషన్కి. అన్ని టేబుల్స్ ఉండటం వల్ల డేటా ఎక్కువ అయిపోయేది, రియల్ టైమ్ అనాలిసిస్ కుదిరేది కాదు. అదంతా తీసి పడేసి ఏసీ డోకా అని యూనివర్సల్ జర్నీని ఇంట్రడ్యూస్ చేశారు. అది వచ్చిన కాడి నుంచి ఇంకా సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అయిపోయింది. ఎంత ఈజీ అయిపోయింది. అలానే ఎస్ఏపి S/4HANA వచ్చింది 2015లో, ఇదే మనం నేర్చుకుంటుంది. సో సింప్లిఫైడ్ డేటా మోడల్ అనమాట ఇది. న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ఉంటుంది, మల్టీ టెనెన్సీ ఉంటుంది, అండ్ చాయిస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. చూడండి ఇవన్నీ అడ్వాంటేజ్. సో మీకు ఆల్రెడీ సింప్లిఫైడ్ డేటా మోడల్ అంటే ఇప్పటికీ అర్థమై ఉంటుంది. న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది ఓల్డ్తో పోలిస్తే. అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ఇది. మల్టీ టెనెన్సీ అంటే ఇంతకుముందు లో టెనెన్సీ ఉండేది, అంటే ఏంటంటే డిలే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ టెనెన్సీని తగ్గించడం జరిగింది. సో ఇంకా చాయిస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అంటే చెప్పాను కదా, ఇంతకుముందు చాయిస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ లేదు. సాఫ్ట్వేర్ ఉండేది, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, క్లౌడ్ కూడా వచ్చేస్తుంది. లేదంటే హైబ్రిడ్ మోడల్ వచ్చింది. ఇప్పుడు చాయిస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఒకప్పుడు ఏమి ఉండేది కాదు, ఆన్ ప్రెమైజ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, చాయిస్ ఆఫ్ డిప్లాయ్మెంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఆన్ ప్రెమైజ్ అంటే బిజినెస్ ఓనర్కి ఆల్ ప్రెమిసెస్లో ఇన్స్టాల్ చేయటం, లేదంటే క్లౌడ్, లేదంటే రెండింటి కాంబినేషన్ ఆన్ ప్రెమైజ్ క్లౌడ్ రెండింటి ఉంటాయి. సో దాన్ని హైబ్రిడ్ డిప్లాయ్మెంట్ అని పిలుస్తారు. అదంతా మనకు వస్తుంది, మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ రోడ్ మ్యాప్ హౌ ద S/4HANA ఈజ్ అ వాల్యూ. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ టు SAP S/4HANA కంటిన్యూషన్లో భాగంగా SAP S/4HANA ఈజ్ ద 4th మేజర్ రిలీజ్ మేడ్ బై ది SAP SE ఇన్ 2015. అదే కదా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది మనం. దిస్ ఈజ్ ద 4th మేజర్ రిలీజ్ అని గుర్తుంచుకోండి. S/4 రిప్రజెంట్స్ ది 4th జనరేషన్, అందుకని దీన్ని S/4 అంటాం. SAP 4th జనరేషన్, అందుకనే SAP S/4 అంటాం దాన్ని. అండ్ HANA రిప్రజెంట్స్ ది HANA డేటాబేస్. HANA డేటాబేస్ అంటే ఫాస్ట్. అసలు మీరు ఇక్కడ HANA డేటాబేస్ అంటే ఫాస్ట్, ఇంకంతే, రెండో మాట లేదు. ఫాస్ట్, రిలయబుల్, రియల్ టైము, సో అనలిటికల్, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి దీంట్లో. ఇంకా దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ SAP S/4HANA. ఇంకా వినండి, బిఫోర్ SAP S/4HANA రిలీజ్, ఇది 2015లో రిలీజ్ అయింది కదా, దీనికంటే ముందు దేర్ వర్ ద ఫాలోయింగ్ మేజర్ రిలీజెస్. ఏమేంటి? 1979లో SAP R2 అని రిలీజ్ అయింది. యూజ్డ్ టు రన్ ఆన్ మెయిన్ ఫ్రేమ్ అని దాని మీదే రన్ చేసేవాళ్ళు. బట్ SAP R3 అని ఇంకోటి 1992లో ఇంట్రడక్షన్ ఆఫ్ 3-tier ఆర్కిటెక్చర్, దట్ ఈస్ క్లయింట్, అప్లికేషన్, డేటాబేస్ అని 3 రకాలుగా తెచ్చారు. R3 సర్వర్ అంట. తర్వాత మేజర్ రిలీజ్ 3rd వన్,
ఎస్ఏపి ఈఆర్పి ఇందాటి నుంచి చెప్తుంది ఇదే ఇప్పుడు దాకా. ఎస్ఏపి ఈఆర్పి 2004లో ఇచ్చారు. బికెమ్ ద పార్ట్ ఆఫ్ ది లార్జర్ ఈఆర్పి ఫ్యామిలీ, దట్ ఈజ్ ఎస్ఏపి బిజినెస్ సూట్ అని పిలుస్తారు, ఆర్ బిజినెస్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత 4th, ఇది 3rd రిలీజ్, ఇది 2nd, ఇది 2nd, ఇది 1st రిలీజ్. సో ఆ తర్వాత 4th రిలీజ్ అంటే ఎస్ఏపి S/4HANA 2015. సో బ్యాక్ అండ్ అప్లికేషన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, దట్ రన్స్ ఆన్ ఎస్ఏపి S/4HANA డేటాబేస్, వైల్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రన్స్ ఆన్ ది ఎస్ఏపి ఫియరీ విచ్ ఇస్ డెవలప్డ్ విత్ ఎస్ఏపి యూఐ. సో చూడండి ఇక్కడ ఎస్ఏపి S/4HANA 2 మాటలు మాట్లాడాడు వాడు. ఏమిటో చూడండి, ఎస్ఏపి S/4HANAకి సంబంధించి బ్యాక్ ఎండ్ అప్లికేషన్, సో ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ దేంట్లో రన్ అయిద్దంట, బ్యాక్ ఎండ్ S/4HANA డేటాబేస్లో రన్ అయింది. బట్ ఫ్రంట్ ఎండ్ ఎక్కడ రన్ అయిద్దంట, సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ రన్స్ ఆన్ ది సాఫీర్. అంటే బ్యాక్ ఎండ్కి ఏమన్నా హనా డేటాబేస్, ఫ్రంట్ ఎండ్కి ఏమన్నా సాఫీరీలో వర్క్ చేయొచ్చు. అంటే సాఫీరీ ఈజ్ నన్ అదర్ దాన్ ఇదేంటంటే ఎస్ఏపి ఫియరీ అనేది GUI అంటే తెలుసు కదా మీకు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని దేనికి వాడతారంటే ఎండ్ యూజర్ వాడేటువంటి దానికి వాడతారు. అంటే ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఎస్ఏపిలో డేటా ఎంటర్ చేయాలంటే ఈ GUIలోకి వెళ్ళాలి, అంటే ఎస్ఏపి ఫియరీలోకి వెళ్ళాలి. లేదు సార్ అసలు కన్సల్టెంట్సే ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు కూడా ఈ GUIలోకి వెళ్ళాలి. అంటే GUIని ఎవరెవరు వాడతారు, GUIని కన్సల్టెంట్స్ వాడతారు కన్ఫిగరేషన్ చేయడానికి, అలానే ఎండ్ యూజర్స్ వాడతారు. మరి ఇప్పుడు కన్సల్టెంట్స్ చేసిన పని, ఎండ్ యూజర్ చేసిన పని ఇదంతా ఉంటుంది కదా, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయ్యింది, ఈ డేటా అంతా GUI అంతా కూడా ఫ్రంట్ ఎండ్ అని చెప్పి పిలుస్తున్నాం కదా, ఈ ఫ్రంట్ ఎండ్లో చేసిన వర్క్ అంతా కూడా ఈ డేటా అంతా బ్యాక్ ఎండ్లో సేవ్ అయింది. ఆ బ్యాక్ ఎండ్ పేరే ఎస్ఏపి S/4HANA డేటాబేస్. అబ్జర్వ్ చేయండి నేను చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం.